హాయ్ హలో అందరికి వెల్కమ్ శ్రీ శక్తి పిరమిడ్ ఛానల్ కి అందరికి స్వాగతం అండి. ముందుగా మనందరి గురువు గారైన ధ్యాన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఒక్కసారి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాము. అయితే మనం ఈ రోజు ఇందుమతి గారిని మరలా ఇంకొకసారి వెల్కమ్ చేయబోతున్నామండి. శుక్రవారం రోజు 8th రోజున జరిగిన ఇంటర్వ్యూతో పాటు కంటిన్యూయేషన్ వీడియో చేస్తున్నాము. ఎందుకంటే ఇందుమతి గారితో ఒక్క సెషన్తో కంప్లీట్ చేసేంత లేదండి. ఇంకా తను చాలా సందేశాలు మనందరికీ అందించబోవాలని అనుకుంటున్నారు. అందుకని ఇందుమతి గారిని వెల్కమ్ చేసే ముందు ఫస్ట్ సెషన్ అటెండ్ కాని వాళ్ళ కోసం తన గురించి మరలా ఒకసారి 2 నిమిషాలు బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ ఇస్తున్నానండి. ఇందుమతి గారు ధ్యానంలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. తన వంతు నిరంతర కృషి మన పత్రి గారి కోరిక ధ్యాన జగత్ కోసం తప్పిస్తూ తను చాలా ఎన్నో సర్వీసులు చేస్తున్నారండి. తను శ్రీశక్తి పిరమిడ్ ఛానల్ ని మొదలుపెట్టి సంవత్సరం అవుతుంది. సంవత్సరం దాటిందండి. ఈ సంవత్సరంలో తను 200 నుంచి 300 మంది దాకా గురువులను తీసుకొని వచ్చి వారి యొక్క విలువైన సందేశాలను ఇప్పించడం జరిగింది. అండ్ అహింసాయుత భూమాత సాక్షాత్కారం యజ్ఞాన్ని కూడా చేపట్టి ప్రతి నెల 11 రోజులు ధ్యాన యజ్ఞాలు చేస్తున్నారు. కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ ని కూడా నిర్వహించారు. అండ్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పైమా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస ఆర్గనైజేషన్ లో మెయిన్ రోల్ వహిస్తూ అడ్మిన్ గా ఉంటూ హోస్టింగ్ చేస్తూ ఎంతో మంది యువతను ప్రోత్సహిస్తూ వారందరినీ ధ్యాన మార్గంలో నడిపిస్తున్నారండి. అయితే మొన్న జరిగిన సెషన్ లో తను తన బాల్యం గురించి, చదువు గురించి మరియు ఆరోగ్య సమస్యల గురించి వాటన్నిటి గురించి వివరించారు. మరి ఈ రోజు అతి ముఖ్యమైన సెషన్ అండి. తను ధ్యానంలోకి ఎంటర్ అయిన తర్వాత తను తెలుసుకున్నవి, నేర్చుకున్నవి, గ్రహించింది ఇవాళ మనందరితో షేర్ చేసుకోబోతున్నారండి. మరి ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా ఇందుమతి గారిని ఆహ్వానిద్దాము. ఇందుమతి గారు, వెల్కమ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నైస్ ఇంట్రొడక్షన్. అసలు ఇవాళ ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అలా ఇంట్రొడ్యూస్ చేసినందుకు. అసలు నేనేనా ఇంత చేసింది మీరు చెప్తా అంటే నాకే ఆశ్చర్యం కలుగుతా ఉందన్నమాట. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇవాల్టి ఈ సెషన్ లోకి వెళ్ళబోయే ముందుగా మరి మనం అందరం కూడా ఫస్ట్ ఒక 10 నిమిషాలు ధ్యాన నిమగ్నం అవుదాం. ఏదైనా సరే మనం ధ్యానంతోనే మొదలు పెట్టుకుంటాం కాబట్టి ధ్యానం చేసుకుందాము ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాలు. సో మనకందరికీ తెలుసు స్థిర సుఖ ఆసనంలో కూర్చునేసేద్దాం. మన శరీరాన్ని, మనసుని కాసేపు అలా ప్రశాంతంగా ఉంచుకుంటూ మనలో సహజంగా సరళంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఉండిపోదాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనతో మనముండే అద్భుతమైన క్షణాలు. ఈ విధానంలో ఎవరిని కూడా ఎలాంటి ఇష్ట దైవాన్ని కూడా ఊహించుకోవద్దండి ఫ్రెండ్స్.
వస్తూ వెళ్తున్న ఆలోచనల వెంట పరుగులు పెట్టకుండా శ్వాసని గమనిస్తూ ఉందాం. శ్వాసతోనే ఉందాం. ఓకే మాస్టర్స్. నెమ్మది నెమ్మదిగా మన సహజ స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందాము ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో, అంత గొప్ప ధ్యానాన్ని మనకందించిన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు, అలాగే బిగ్ క్లాప్స్ చెప్పుకుందాం. సో, అలాగే మరిక్కడ ఉండి నాకు సపోర్ట్ చేసిన వారందరికీను, వీక్షిస్తున్న వారందరికీ, మరి అలాగే యూట్యూబ్‌లో ఇంకా వీక్షించబోయే వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా ఆత్మ ప్రణామాలండి. అండ్ ఈ మేము మొదటి సెషన్ అంటే ఏదైతే చేశామో దానికి మంచి రెస్పాన్స్ ఇచ్చారు మాకు. సో, మీ మీ అభిప్రాయాలు కూడా తెలియచెప్పారు. అందుకు కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. థాంక్ యూ.
సో, ఇలా మీ ముందుకు రావటానికైతే నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇక్కడ ఈరోజైతే కొత్తగా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, సో, మళ్ళీ చెప్తున్నాను. మన ఈ ఛానెల్ ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా, క్లియర్ కట్‌గా సత్యంతోనే సత్యంతోనే ప్రయాణం చేస్తున్న వాళ్ళం మనమంతా కూడా కదండీ ఫ్రెండ్స్. సో, మరి అలాంటి సత్యవంతమైన మాటలే మాట్లాడినప్పుడు మరి ఎలా ఉంటాయి ఆ మాటలు, ఆ నాలెడ్జ్, ఆ విజ్డమ్ అనేది ఎలా ఉంటుంది? సో, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో, అంటే ఏ ఛానెల్స్‌లో నేను చెప్పినా నేను పంచుకున్నా కూడా కొంతవరకే అవుతుంది ఆ జ్ఞానం. సో, నేను మర్చిపోయుండొచ్చు. సో, అలా ఇక్కడ అలా కాకుండా ఎవ్రీథింగ్ అది నా జీవితంలో ఏది జరిగినా కూడా నేను చెప్పటమే సత్యం అవుతుంది కాబట్టి, సో, అలా షేర్ చేసుకోదలుచుకొని మన ఛానెల్‌లో అంటూ ఉండాలన్న తాపత్రయంతోనే చేస్తున్నాం. సో, అక్క కూడా నాకు అలాగే సపోర్ట్ చేస్తున్నారు. సో, అందుకోసం అని చేస్తున్నాం ఇద్దరం కూడా. సో, మీ అందరి సహాయ సహకారాలు కూడా అందిస్తున్నందుకు థాంక్ యూ సో మచ్. యెస్. అయితే ఇందు మొదటిగా నిన్ను ధ్యానంలోకి తొలి అడుగు వేయించిన సుజాత గారికి మనందరి తరపున ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. తన వల్లే నీకు ఈ ధ్యాన జీవితం లభించింది. యెస్. ఆహ్, ఎగ్జాక్ట్‌లీ. అయితే మొన్న జరిగిన సెషన్‌లో ఒక క్వెషన్ నాకు సగంలోనే ఉండిపోయింది. నేను ఓపెన్‌గా అడగాలనుకుంటున్నాను. ష్యూర్‌గా అక్క ఇది అలాగే కూడా అడగండి. ఆ! బాధపడకుండా మేము తెలుసుకోవాలనుకున్నాం కాబట్టి దాన్ని వివరణ ఇచ్చేసేయి. అంటే నీ నుంచి వచ్చే లేదు లేదు. ఆన్సర్ ఎంతో మందికి అవును. ఇది పాజిటివ్‌గా అలా మనం ఆ ఉపయోగపడొచ్చు. ఇంటెన్షన్‌తోనే చేస్తున్నాం కాబట్టి, యెస్. అలాగే ఓపెన్‌గా అడగండి. అయితే హ్యాపీగా. నేనే చెప్పాను కదా! అట్లాగే అడగండి. అదే సత్యం అవుతుంది అని చెప్పేసి. ఓకే. అయితే నీకు హెర్నియా ఆపరేషన్ జరగబోయే ముందు డాక్టర్స్ ఇది క్రిటికల్ సిట్యుయేషన్. సర్జరీ కానవుతే పిల్లల్ని కనలేవు. మరి మీ వారిని ప్రాణానికే ప్రమాదం అన్నారు. ప్రాణానికి కూడా ప్రమాదం. మీ హ్మ్. వారిని మీ ఉద్దేశ్యం తెలుసుకున్నారు. మీ వారు కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి తనకు. నాకు ఇందునే ముఖ్యం. పిల్లలు లేకపోయినా పర్వాలేదు. అడాప్షన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అనాథలనైనా మేము పెంచుకోగలము అని చెప్పి ఒప్పుకున్నారు. మీరు కూడా యాక్సెప్ట్ చేశారు కదా! అంటే ప్రతి ఆడదానికి, ప్రతి మహిళకి, ప్రతి వివాహ వివాహిత గృహిణికి ఒక ఆశ. సహజమైన ఆశ. అవును. మాతృత్వం. ఆ! హ్మ్. పిల్లల్ని కనాలి, పెంచాలి అన్న ఆశ ఉంటది కదా! హౌ యూ ఎగ్జాక్ట్‌లీ. యాక్సెప్ట్ అంటే హౌ యూ ఓవర్‌కమ్ నువ్వు ఎలా యాక్సెప్ట్ గలిగావు? ఎలా ముందడుగు వేయగలిగావు? యాహ్! షూర్ అక్క. తప్పకుండా. సో హ్యాపీ ఈ క్వెషన్ అడిగినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే, మనం చేస్తున్న ఈ వీడియో ద్వారా ఎంతో మందికి ఇది వెళ్తుంది. సో, ఈ పర్పస్ కోసమే వచ్చాను నేను. అందరికి ఇలా ఇన్‌స్పైర్ చేయటానికి, ఆ బాధని తగ్గించటానికి వచ్చిన దాన్ని నేను అని తెలుసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఏంటంటే ఎగ్జాక్ట్‌లీ ప్రతి అమ్మాయికి పెళ్ళైన వాళ్ళకి తప్పకుండా ఈ కోరిక అనేది ఉంటుంది. మాతృత్వం అనేది ఒక వరం అని కూడా మనకు తెలుసు. సో, మరి కానీ మీకింతకు ముందు ఒక మాట చెప్పాను. నాలో ఎలాంటి భావాలు లేవు. ఎలాంటి ఒక సెంటిమెంట్ కూడా తక్కువ నాకి చెప్పాలంటే. సెంటిమెంట్‌లు కానీ, ప్రేమలు కానీ చాలా తక్కువ. ఎలా చూపిస్తానంటే చేతల్లో చూపిస్తా అంతే తప్ప ఇది సెంటిమెంట్ కదా! నేను ఇలా ఫీల్ అవ్వాలన్న ఆ ఫీలింగ్స్ అనేవి కొన్ని తక్కువ. సో, అది ఇప్పుడు వరంగా భావిస్తున్నాను నేను. అప్పుడు తెలియలేదు కానీ. అప్పుడు ఎలా ఉన్నిందంటే నాకు అవ్వలేదు అనేది కొంతవరకే బాధపడ్డాను. ఎవరైనా అడిగితే చేస్తే కొంతవరకే బాధపడేదాన్ని. ఏమని చెప్పేదాన్నంటే, మా ఇంట్లో వాళ్ళకి లేని బాధ మీకెందుకు? వాళ్ళేమనట్లేదు అట్లా సమాధానం ఇచ్చేదాన్ని. సో, ఇంకొకటేంటంటే నాకు నేను తల్లి కావడం కంటే కూడా నా ఉద్దేశ్యం ఏముండిందంటే, మా ఇంట్లో మా హస్బెండ్ ఒక్కరే. నన్ను వీళ్ళేమనుకున్నారు కాబట్టి, ఇది నా కనీస బాధ్యత కదా! నేను వీళ్ళకి పిల్లల్ని అందించటం అనేది కనీస బాధ్యత కదా! అని అలా ఫీలయ్యాను. నేను దాని కోసం ఏడ్చాను. వీళ్ళకి ఇవ్వలేకపోతున్నానే అనేది దానికోసం నేను ఏడ్చాను. నా మాతృత్వం అవన్నీ నాకేం తెలీదు. నాకు పెద్ద దాని గురించి అర్థం కూడా తెలీదు. నాకొక్కటే తెలుసు. ప్రాక్టికల్‌గా ఇక్కడ ఏం జరుగుతుంది ఈ సిట్యుయేషన్‌లో నేనెలా ఉండాలి? నేనిక్కడ నాకీ వీళ్ళకి ఇట్లా జరగాలి, మంచి జరగాలి. నేను వీళ్ళకి ఇది చెప్పాలి, చెయ్యాలి. అంతవరకే తెలుసు నాకి. సో, వీళ్ళు ఫీల్ అవ్వకూడదు. వీళ్ళని బాధ పెట్టకూడదు. నాకు ఎట్లా అంటే
ఎవరిని మనసు నొప్పించకూడదు అనేది ఒకటి పెట్టుకున్నాను ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రిన్సిపల్ లాగా. సో, అందుకు నాకది అది ఫీలింగ్ ఎక్కువుండింది. వాళ్ళేమనరు కాబట్టే కదా నాకింకా బాధవుతుంది. నేను ఇవ్వలేకపోతున్నాననేది. కాకపోతే ఎప్పుడైతే ఇంకా ఇంట్లో అత్తమ్మ, మామయ్య సపోర్టు, డాక్టర్స్ అలా మాట్లాడడంతో, చేయడంతో, మా హస్బెండ్ వాళ్ళ సపోర్టు, నిజంగా నేను గిఫ్టెడ్‌ని బ్లెస్డ్ అమ్మాయిని. సో, వాళ్ళ ఇదితో నాకు మా సపోర్ట్‌తో కూడా నేనిలా ఉండగలిగాను కదా! ఒక ఫీలింగ్ ఉండిపోయింది. అవ్వకూడదు, చేయకూడదు అన్నప్పుడు సరే, ఫిజికల్‌గా మేము యాక్సెప్ట్ చేసాం. మరి నాకు మనసులో ఒకటి ఉండిపోయింది కదా! ఉండిపోయింది కదా! ఎట్లా దీన్ని ఓవర్‌కమ్ చేయాలని చూడలా. ఏం జరిగిందంటే నేను ధ్యాన మార్గంలోకొచ్చాక 2016లోకొచ్చిన నేను 2019లో నాకు సెకండ్ టైమ్ మేజర్ సర్జరీ అన్నాను. హెర్నియా సర్జరీ జరిగింది. సో, ఆ 2019 కంటే ముందుగా నాకు 2017 ఎండింగ్‌లో పత్రి సార్‌తో కలవడం జరిగింది. సార్‌తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది 10 మినిట్స్. సో, ఆహ్, అర్లీ మా అది మార్నింగ్ టైమింగ్స్‌లోనే 8-8:30 లోపే జరిగింది. ఈ కమ్యూనికేషన్ అంతా కూడా ఇద్దరిది. మా ఇద్దరిదే ఎస్పెషల్లీ ఓన్లీ దట్ 10 మినిట్స్ జరిగింది నాకు సార్‌కి. ఆ కమ్యూనికేషన్. ఫస్ట్ టైమ్ సార్‌తో అలా కూర్చొని, "సార్ రా" అని అందరిలో పిలిచి కూర్చోపెట్టుకొని, ఆ డైనింగ్ హాల్‌లో కూర్చోపెట్టుకొని మాట్లాడడం. ఆయన "ఏం కావాలి నీకు" అననంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగడం తెలీదు, కోరుకోవడం తెలీదు కాబట్టి అడగను. "ఏం లేదు సార్, అందరం హ్యాపీగున్నాం, బావుంది. నేను మెడిటేషన్ చేస్తున్నాను. 1 ఇయర్ అయింది సార్ వచ్చి నేను. అందరికి ఇలా ధ్యాన ప్రచారం చేస్తున్నాను అంతే." అవునా! ఓకే. ఇంకేంటి అనని అడుగుతున్నారు కానీ, నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంకేం లేదు సార్, అంతా హ్యాపీ సార్ అంటున్నా. కానీ ఆయన నాతో చెప్పించేంత వరకు కూడా నన్నొదిలిపెట్టలేదు. సో, సార్ ఇలా సర్జరీ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ టైమ్ కూడా మళ్ళీ సర్జరీ అంటున్నారు. మరి ఎలా, ఏంటి అనని అడిగితే, నో డాక్టర్, నో మెడిసిన్ అని అన్నారనమాట. కానీ సార్ మాట్లాడుతున్నంత సేపు కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తూనే ఉన్నారు. నాకేదో భయమేస్తోంది ఆయనను చూడాలంటే, చేయాలంటే కానీ చాలా భయమేస్తుంది. బట్ సార్ చూస్తానే ఉన్నారు. పక్కకి కళ్ళు ఇలా కూడా తిప్పలేదాయన. నేనే తిప్పుతా ఉన్నాను. నాకు భయమేసి నేను ఇలా చూస్తున్నాను కానీ, ఆయన అస్సలు అలా తిప్పలేదు. సో, అప్పుడు నా నోటి నుంచి వచ్చేంత వరకు ఆయన వదిలిపెట్టలేదు. సరే ఇలా పిల్లల కోసం అని చెప్పేసి ఈ ధ్యాన మార్గంలోకి రావటం, ఇలా హెల్త్ ఇదంతా మాకింకా లేరండి అని చెప్తే, అవునా! నీకు పిల్లలు కావాలా? ఎంతమంది కావాలి అననంటే, సార్ ఇద్దరు కావాలి అనని అడిగాననమాట. ఇద్దరు కావాలా? ఇద్దరు చాలా నీకు అననంటే, సార్ చాలు సార్ అట్లానా అంటే, లేదు నీకి 8 మందిని ఇద్దామనుకుంటే నువ్వేంది ఇద్దరినే అంటున్నావు అట్లాగానని అడిగారు. అంటే, అమ్మో! అంతమందా సార్ నాకి వద్దు సార్. నాకిద్దరు చాలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అన్నాననమాట. ఇలాగే మాట్లాడాను. ధైర్యం తెచ్చుకొని. ఎందుకంటే కొంచెం ఒక 5 నిమిషాలయ్యింది సార్‌తో అప్పుడు మాట్లాడా కాబట్టి. సో, అలా మాట్లాడాను. సర్లే 8 మంది వద్దు గానీ క్రికెట్ టీమ్‌ని ఇచ్చేద్దామయ్యా ఈ అమ్మాయికి అనన్నారు. అక్కడ రాజు అంకుల్ ఇంకా అందరూ చాలా మందున్నారు. అంటే నన్ను చూసి నవ్వి, "వద్దు సార్ అంతమంది" అననంటే, "ఇద్దరు చాలా" అంటే, "ఇద్దరు చాలా మరి మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను నేను నీకెంతమంది కావాలా" అని. 11 మంది వద్దంటున్నావు అంటే, "లేదు సార్ ఇద్దరైతే చాలు" అంటే అప్పుడు ఆ నాలెడ్జ్ ప్రకారం నాకంతే ఉంది. కరెక్ట్. నాకు హ్మ్. నాకు అంత ఇంకా లేదు. అంత మెచ్యూరిటీ లేదు. ఆయన మాటల్లో అంతరార్థాన్ని అర్థం చేసుకునేంత ఇది లేదు నాకప్పుడు. ఆ కెపాసిటీ. సో, ఈ అప్పుడు ఆ సంఘటన జరిగింది. సరే సార్ అన్నాను. ఇంక వెళ్ళన్నారు. ఆ మాట చెప్పించుకొని అయ్యేంత దాకా నన్నొదిలిపెట్టలేదన్నమాట. ప అప్పుడు సరే వెళ్ళని ఇంక వేరే వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. హ్మ్. చేసిన ఆయన నాకు కరెక్ట్ 2019లో సర్జరీ జరిగింది కదా! ఆ సిట్యుయేషన్ ఎలా ఉందంటే నా మానసిక పరిస్థితి గందరగోళంగా ఉంది. నేను ధ్యానం ద్వారా తగ్గించుకుంటాను అని చెప్పాను కదా! మరి చేశాను కదా! మరి నాకు తగ్గలేదే. ఈ ఓపెన్ సర్జరీ అయ్యింది. డైరెక్ట్‌గా ఇట్లా అయ్యిందే అని చాలా బాధపడ్డాను. చాలా అంటే చాలా నిజంగానే చాలా బాధయింది. కానీ రానుగా నాకు తెలిసొచ్చినది ఏంటంటే, కర్మ ఎలా ఉంటే అలాగే పోవాలి. ఈ శరీరానికి ఉండేది కర్మ కాబట్టి, శరీరానికి పోతుంది. శరీరం ద్వారానే తీసివేయబడాలి. సో, నాకు అలా నాకనిపిచ్చిందప్పుడు ఫ్రెండ్స్ అట్లా. నాకదే తర్వాత కూడా ప్రూవ్ అవుతూ వచ్చింది. కానీ
మరి పిల్లలవ్వారని చెప్తున్నారే, అవ్వకూడదని చెప్పారా? మరి ఎలా? దీన్నెలా తీసుకోవాలి? సో, ఓకే. ఇద్దరం యాక్సెప్ట్ చేసాం. హ్యాపీగుంది. బట్ నాకు మనసులో ఆ థాట్ అనేది మిగిలిపోయి ఉంది. అప్పుడు ఇలాగే మెడిటేషన్‌లో కూర్చున్నాను ఈవినింగ్ టైమ్స్. మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు నాకు నేనుగా మాట్లాడుకుంటున్నాను. ఎందుకు నాకవ్వలేదు? ఎందుకు నువ్వు అవ్వలేదు, అవ్వలేదు, అవ్వలేదు అని బాధపడుతున్నావు? ఇలాగే మీతో ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నానో నాతో నేను కమ్యూనికేట్ చేసుకున్నాను. ఎందుకు నువ్వు హ్మ్. అవ్వట్లేదు, అవ్వట్లేదు అని బాధపడుతున్నావు? ఆ! నీకు ఏ కర్మ బంధాలు, భవబంధాలు, స్వార్థ బంధాలు లేకుండా చేశారు. నువ్వెలాంటి బంధాల్లో చిక్కుకోకుండా నిన్ను చేశారు. నువ్వు అందుకు కాదొచ్చింది. అందరితో నువ్వు మింగిల్ అయిపోయి, అందరితో కలిసిపోయి, అందరి ప్రేమని తీసుకోవాలి. అందరి ప్రేమని నేను పంచాలి. అందరికీ ప్రేమను పంచాలి. సారీ. అందరికీ ప్రేమని నేను పంచాలి. దానికోసం నువ్వొచ్చావు. దట్ ఒకరికి ఇన్‌స్పిరేటివ్‌గా ఉండటానికొచ్చావు. ఇంకొకటి కూడా మీరు ఇట్లే అడిగారు కదా! నేను ఇంత ఓపెన్‌గా చెప్తున్నాను. మాకు పెళ్ళయి ఈ అన్నేళ్ళు అప్పటికి నాకైనా, ఇప్పటికైనా కూడా నాకు ఈ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వడం అలాంటివి జరగలేదు. ఓకే. ఆ విషయంలో కూడా నేను బాధపడ్డాను. కనీసం అవ్వకపోయినా అట్లా అయ్యేది కదా! అనేది నేను బాధపడ్డానప్పుడు. కానీ తర్వాత తర్వాత తెలిసొచ్చింది. నాకు ఆ కర్మ కూడా లేకుండా చేశారు భగవంతుడు అని జెప్పేసి. కన్సీవ్ అయ్యుంటే మేబీ అది కూడా నాకు ఏమంటారు మిస్‌క్యారీ అయ్యుంటే, పొయ్యుండుంటే నేను ఆ కర్మల్లో కూడా నేను చుట్టుకునేదాన్నే కదా! అది కూడా అది మంచిదో, చెడుదో నాకు తెలియకుండా జరిగినా, నేను తెలిసి చేసినా నాకది కూడా ఒక కర్మనే. ఓహ్! దాన్ని నాకది కూడా కూడా పాజిటివ్‌గా తీసుకోగలిగాం. ఆ కర్మ కూడా తీసుకున్నాను. లేకుండా చేశారు. ఈ సందేశంతో. ఇదెప్పుడైతే ఈ సందేశం వచ్చిందో నాకు, ఈ సందేశంతో అప్పుడు మళ్ళీ ఒక్కొక్కటిగా నేను ఆలోచించుకుంటూ, చేసుకుంటూ వచ్చే కొద్దీ, నేను నా ధ్యానంలో నా గత జన్మలు కొంతవరకు చూసుకోవడం కొద్దీ, అప్పుడు రియలైజేషన్ రావటం నా మనసులో, యెస్! అందుకే కదా! యూనిక్ ఎందు నువ్వొక డిఫరెంట్ అంతే. అదే. నువ్వు ఇదిగా ఉండాలి. ఓకే. అందరిలాగా ఉండటానికి కాదు నువ్వొచ్చింది. అందరి కోసం, అందరి ఇది కోసం, అందరి ఇది కోసం అంటే ఇప్పుడు నాకంటూ నా బిడ్డ కోసం అన్ని చాలా స్వార్థం పెరిగిపోతుంది. ఎంత ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా ఉంటుంది. నా బిడ్డ అనేదే వస్తది ఫస్ట్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విషయం గూడా చెప్పాలి. మాకు పిల్లలు లేరన్నది ఎంత నిజమో మాకు అమ్మాయి గూడా ఉంది ఇప్పుడు. మేము అడాప్ట్ చేసుకోలేదు. ఏమీ చేసుకోలేదు తనని. సో, కాకపోతే మీరు నా బిడ్డని నేను కనింటే నేనెలాగైతే చూసుకునేదాన్నో, ఎలాగైతే మాతో ఉండేదో, మా ఇద్దరి మనస్తత్వం, మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మనస్తత్వం ఎలాగైతే ఉందో అలాగే ఉంది ఆ అమ్మాయి. అలాంటి మనస్తత్వం, అలాంటి కొడుకునుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు మా కూతురే అన్నమాట గత జన్మలో. అది కూడా చూసుకున్నాను నేను. తను అది మిగిలిపోయినది ఇప్పుడు తను ఇక్కడికొచ్చి అది ఫుల్‌ఫిల్ చేసుకుంటుంది ఇప్పుడు. సో, తనకిప్పుడు పెళ్లయిపోయింది. ఒక పాప గూడా. సో హ్యాపీ. అంటే వావ్! నేను ఆహ్, బాధపడ్డాను కదా! లేరని. ఆ బాధని ఇలా తీర్చేశారు మాస్టర్స్. అంటే లేరనకుండా ఉంది. నేను నా నా బిడ్డని ఎలాగైతే చూసుకుంటానో నాకైతే పుట్టింటే అట్లాగే చూసుకున్నాను తనని. అలాగే ఒక తల్లిగా తనకి మంచి ప్రపోజల్ చూడడం, మంచి సంబంధం అంటే పెళ్లి సంబంధం చూడడం, సో పెళ్లి చేయటం, డెలివరీ సో అన్నీ చూసాం. ఒక ఒక ఆ అమ్మాయి నాకు దగ్గరికి రాకముందు కన్న పేగనేది ఎట్లా ఉంటుందో కదులుతుందనని అంటారు. అవి సినిమా డైలాగుల వరకే అని అనుకుంటాం కానీ, ఒక లేడీకే తెలుస్తుందది. కన్న పేగు లోపల ఎలా కదులుతుందనేది. సో, ఆ అనుభవాన్ని కూడా నేను ఆ అమ్మాయి రూపంలో పొందాననమాట. అది కూడా అనుభవం అయ్యింది. సో, నాకొచ్చిన ఆ మెసేజ్ ద్వారా నేను రియలైజ్ అయ్యాను. యెస్! అలా ఆలోచించకూడదు కదా! ఒక ధ్యానిని నేను. సో, మళ్ళీ ఇంకిక్కడొక క్వెషన్. పత్రి సార్ వరం ఇచ్చారు కదా నాకి. 11 మెంబర్స్ ఇస్తాను అట్లా హ్మ్. ఇట్లా అని చెప్పి. సో, 11 మెంబర్స్‌ని కాదు, 11 మందిని కాదు ఫ్రెండ్స్. 11,00,00,000 మందిని, ఇన్ని కోట్ల మందిని నాకిచ్చెళ్లారు. ఆ నిజంగానే. దృష్టి మారింది. ఆ పర్సెప్షన్ నాకు మారింది. అప్పటినుంచి అది రియలైజేషన్ అని నేననను. రియలైజేషన్ అయితే మళ్ళీ నేను ఏదో కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుందేమో. లేదు లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా యాక్సెప్ట్ చేసి, హ్యాపీగా అప్పటినుంచి నాకు ఈ జీవితాన్ని ఎందుకిచ్చారా భగవంతుడు? ఎందుకిచ్చారననంటే, ఇలా
ఇంత మంచి మార్గంలో ఉంటూ, ఇంత మంచి సేవా మార్గం నాకు దక్కింది. అది ఉండేలా నాకు చేశారు. నేను అలాగే డిజైన్ చేసుకొనొచ్చాను. సో, ఇంకా హ్యాపీ ఇంక ఏ నిమిషంలో కూడా, ఏ క్షణంలో కూడా ఇంక రిగ్రెట్ ఫీల్ అయ్యిందే లేదు. అస్సలు లేదు అప్పటినుంచి. సో హ్యాపీ. సూపర్ అసలు. ఇది ఒక అద్భుతం అనే చెప్పొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. సినిమాలు, కథలు కాదు రియల్ స్టోరీలో గూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది ధ్యానం ద్వారానే సాధ్యమైందా మీకు? గత జన్మది తెలుసుకోవడం అదంతా కూడా ధ్యానంలోనే. ఎగ్జాక్ట్‌లీ. ధ్యానంలోనే. ఓకే. ధ్యానం ద్వారానే హ్మ్. చూసుకున్నాను. అట్ ద మూమెంట్ ధ్యానం ద్వారానే చూసుకున్నాను. కొన్ని డ్రీమ్స్ ద్వారా చూసుకున్నాను. ఓకే. సో, నైస్ అట్లా. ఇందు. అయితే నాకు ఇంకొక నెక్స్ట్ క్వెషన్ ఉంది. సార్ సంకల్పం ఏంటి? ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ రావాలి, కావాలి, సృష్టించాలి అని. అవును. అయితే చెప్పడం ఈజీ. నాన్ వెజ్ మానేయండి, అహింస సో, మార్గంలో నడవండి, హింస వద్దు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినప్పటి నుంచి వింటున్నాము. మరి అందరూ ఫాలో అవ్వలేకపోతున్నారు. మరి మీరు ఎలా శాకాహారిగా మారారు? మీ యెస్. అనుభవం. మీరేం చెప్పాలనుకుంటున్నారు? నాన్ వెజ్ స్టాప్ చేయండి అనే వాళ్ళ కోసం. ఆ! ఎగ్జాక్ట్‌లీ అక్క. సూపర్బ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పటి నుంచే తినను. ఓన్లీ ఎగ్గే తినేదాన్ని. ఆ ఎగ్ కూడా ఏంటంటే ఇంగ అప్పుడు పూజలు, ఇప్పుడు పూజలు అనుకున్నప్పుడు మధ్య మధ్యలో మానేసుకుంటూ వచ్చేసానా. సో, ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక ఇంక అది పూర్తిగా మానేశాను. తెలుసుకున్నాక. అప్పుడు అజ్ఞానంతో తిన్నాం, చేశాం. బట్ ఇప్పుడు జ్ఞానమొచ్చింది. ఫస్ట్‌లో చాలా ఎందుకు తినకూడదు, ఏంటి అనేది క్వెషన్స్ ఎవరైనా నా వరకు నేను మానేసాను కానీ తినకూడదు, మంచిది కాదన్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలన్నది తెలీదు. ఎప్పుడైతే నాకు స్వతహాగా జ్ఞానం పెంచుకుంటూ, దానిపైన ఒక అవగాహన పెంచుకుంటూ వచ్చానో, అప్పుడు నాకు తెలుస్తూ వచ్చింది. ఎందుకు మానేయాలి? సో, ఊరికే గుడ్డిగా వాళ్ళు చెప్పారని నేను ఫాలో అయిపోతే అట్లా కాదు. నేనంటూ దాని గురించి తెలుసుకుంటేనే నేను కూడా ఆహ్, వెళ్లి శాకాహార ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నా, వెళ్తున్నా కానీ నాకు ఏంటనేది తెలియలేదు కాబట్టి. నెమ్మదిగా నేను ఈ అహింసాయుత భూమాత కోసం చెయ్యటం. ఎందుకు చేస్తున్నానంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ షిరిడి సాయిబాబా అంటే ఎంత ఇష్టమో, భూమాత అంటే అంత ఇష్టం. చాలా ఇష్టపడతా. అంతటి ఓర్పు, సహనం నన్నడిగితే ఎవ్వరికీ ఉండదు. ఆ తల్లికి తప్ప. గంగామాతకు. నెక్స్ట్ నా దృష్టిలో గంగామాతకి. వాళ్ళని అంటే సీరియల్స్‌లోనో, సినిమాల్లోనో చూసాను. అక్కడ చూసే ఇంప్రెస్ అయ్యి ఇక్కడ రెస్పాండ్ అయ్యి, రియాక్ట్ అయ్యి వాళ్ళని ఇన్‌స్పిరేటివ్‌గా తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఆ తల్లిని. సో, కాబట్టి ఈ ఈ నేను ఆ భూమాతకు ప్రామిస్ చేశాను. అమ్మా! నాకు చేతనైనంతగా నేను ఆ తల్లి సంతోషిస్తుందంట. ఎలా నాకేంటంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే, సంతోషిస్తుంటే నాకు ఆనందం కలుగుతుంటుందిక్కడ. నేను అది ఫీల్ అవుతూ ఉంటాను. అది అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఈ భూమాత బాగుంటే అందరూ బాగుంటారు కదా! అందరూ ఆనందంగా ఉంటారు కదా! సో, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాల్సింది ఆ భూమాతకు నేను చెయ్యాలి. సో, అప్పుడు నేను ఆలోచించినప్పుడు యెస్. మెయిన్ ఫుడ్ దగ్గర హింస అక్కడి నుంచే స్టార్ట్ అవుతది మనకు. ఇది మాన్పించేసేయాలి. దట్ టూ నేను ఎలా మాన్పించాలంటే ఒక అవేర్‌నెస్‌తో మాన్పించాలి. నేను గొడవ పడి ఇంట్లో గూడా కొట్లాడి ఏది నువ్వు మాను అని బలవంతం పెట్టయితే నేను చేయలేదు. దాని గురించి ఒక అవగాహన. ఇంకొక నేనేంటంటే టిప్ లాగా అనుకోండి ఏదైనా సరే. నాన్ వెజ్ కంటే వెజ్‌లోనే ఎక్కువగా వేరైటీస్ ఉంటాయి. ఎక్కువ టేస్టీగా కూడా ఉంటుందని చేసి పెట్టొచ్చు. మనం ఓపికగా కొంచెం. వెరైటీస్ చేసి పెట్టుకుంటొచ్చినా కొంచెం ధ్యాస మరలుతుంది. ఒక ధ్యానిగా నేను వంట చేస్తున్నప్పుడు నా ఆలోచన విధానం ఎలా ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేస్తూ నేను చేస్తున్నప్పుడు వాళ్ళల్లో నేను గమనించిన మార్పు. సో, ఇంట్లో రెగ్యులర్‌గుండేది. వారానికొకసారి మారింది. వారం నుంచి 15 డేస్‌కి మారింది. మార్పొచ్చింది చిన్నగా. 1 మంత్‌కి మార్పొచ్చింది చిన్నగా. ఇప్పుడు 2 మంత్స్ అయినా ఉండదింట్లో. అట్లా ఓకే. మార్పుని చూస్తూ వస్తున్నాననమాట. ఇది పర్మనెంట్ మార్పు. గొడవలు పడొద్దండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరితో కూడా. ప్రేమగానే చేద్దాం. ప్రేమతో చెప్పుకుంటూ వద్దాం. సాధించనిది అయితే ఏది లేదు. తప్పనిసరిగా సాధిస్తాం. సో, నెమ్మదిగా అట్లా చెప్పుకుంటూ రావటం. అండ్ అవేర్‌నెస్ ఎలా కల్పిస్తూ వచ్చానంటే తినొద్దు అని ఇది చెయ్యొద్దు అంటే చేసేవాళ్ళే ఎక్కువుంటారు.
న నా నాది ఏంటంటే యాస్ ఎ టీచర్‌గా పిల్లలకి మనం ఎలా టీచ్ చేస్తాం? వాళ్ళ వేలో వెళ్ళి టీచ్ చేస్తాం. ఓకే. నీ కోరిక నీకిక్కడ ఎలా ఉంది? ఎలా కలిగింది? అంత దృఢంగా నీకా కోరిక ఉందంటే తీర్చేసుకో. తీర్చేసుకో. కానీ తిన్నాక నీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేసుకో. ఒక వెజ్‌ని తింటే ఎలా ఉంది? ఆహ్, మనకి మన పొట్ట గూడా మనతో మాట్లాడుతుంది. ఇంత తిను, ఇంత తినొద్దు. సో, ఇది తిను, ఇది తింటే నేను హ్యాపీగుంటా. ఇది తినకపోతే నేను హ్యాపీగుండను. సో, ఇవన్నీ కూడా మనతో మాట్లాడుతుంది మన పొట్ట. ఓకే. స్ గుడ్. అవన్నీ కూడా గమనించండి అని చెప్పుకుంటూ రావటం. సో, అందుకే నేను అహింసైత భూమాత సాక్షాత్కారం కోసం ప్రతి నెల 11 రోజులు చెయ్యటం అలా స్టార్ట్ చేసేసాను. సూపర్. భూమాత సూపర్. కోసమే ప్రత్యేకంగా నేనైతే చేస్తున్నది కూడా. ఓకే అయితే. ఇంకొక క్వెషన్ ఇందు మీకు. సరే. పత్రి గారితో మీ ప్రయాణం, ఆయనను చూసి మీరు ఏం నేర్చుకున్నారు? ఏం గ్రహించారు? ఏం ఇతరులకు అందించాలనుకుంటున్నారు? జనరల్‌గా ధ్యానం అందరూ ఆహ్, చాలా మంది తెలుసుకుంటారు. వారి వరకు వారి ఇంట్లో వాళ్ళ గృహంలో కూర్చొని చేస్తుంటారు. కానీ ఇన్‌స్పైర్ అయ్యి, ఇది నేను తెలుసుకున్నది 10 మందికి పంచాలి అనే తపన అనేది చాలా ఇంపార్టెంట్. సర్విస్ చెయ్యాలి. కాలేజీలకెళ్ళి, స్కూళ్ళకెళ్ళి, మీరు కేర్ సెంటర్స్‌కెళ్ళి చాలా విధాలుగా వీలైనంత మందికి స్ప్రెడ్ చేయడానికి మీరు సర్వీస్‌లో దిగారు కదా! అది మీలో ఎలా కలిగింది తపన? పత్రి గారితో ప్రయాణం, ఆయనను చూసి నేర్చుకున్నయి, గ్రహించినయి, మీరు సర్వీస్‌లోకి ఎలా ఎంటర్ అయ్యారు? మీకెందుకు ఆ ఆలోచనొచ్చింది? యెస్ అక్క. యెస్ అక్క. ఫస్ట్ పత్రికని చూడగానే నా బాబా నాకు దొరికేసాడు. ఆ! అది ఒకటి. బాబా అంటేనే సేవకు ప్రతిరూపం. షిరిడి సాయిబాబా అంటేనే సేవకు ఆయన ప్రతిరూపం ఇంకా. నాకప్పటినుంచే ఉంది సేవ చేయాలి, అలా చేయాలి. నేను కూడా ఇలా ఉండాలి కదా! సాక్షాత్ భగవంతుడే వచ్చి చెప్తే వినకపోవడం ఏంటి అనేది ఒకటుంది. అలాంటి మనం ఎంతసేపున్నా ఆయన్ని మూవీస్‌లో చూడ్డం, అది చూడ్డం అట్లాగే. కానీ నేను నిజంగా అయితే కనక బాబాని నేను దర్శించుకున్నాను కలలో డైరెక్ట్‌గా కూడా షిరిడీకెళ్ళినప్పుడు. ఆ భాగ్యం కూడా నాకు కలిగింది. సో, అలా ఉన్నప్పుడు నేను పత్రి సార్‌ని ఫస్ట్ టైమ్ చూసినప్పుడు బాబా దొరికేసారు. ఇంక ఈ జ్ఞానాన్ని నేను ఫాలో అవ్వాలి. మంచి విషయాలు చెప్తున్నారు కదా! సార్ స్పీచెస్ వింటున్నప్పుడు, చేస్తున్నప్పుడు దట్టు మన దాంట్లో ఏంటంటే, ఒక పైసా తీసుకోరు. అంటే ధ్యానం చెప్పాలన్నా, లేకపోతే ఏం చేయాలన్నా చెప్ తీసుకోరు కదా! ఎక్కడ కూడా. సర్వీస్. హ్మ్. కావాలంటే మన ఇష్ట ప్రకారంగా మనం ఇస్తాం వాళ్ళకి. ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదంటారు. మన కేర్ సెంటర్స్‌లో ఎక్కడికి పోయినా, ఏం చేసినా మీ ఇష్ట ప్రకారంగానే మీరివ్వండి, చేయండి కానీ బలవంతం ఏం లేదు అట్లా అని చెప్తుంటారు. నాకక్కడ నచ్చింది. ప్లస్ పత్రి సారు ఏంటి ఒక జేబులో ఒక్క రూపాయి లేకుండా తిరగడం ఏంటి? ఆయని ఆయనకేమొస్తోంది? మాకందరికి ధ్యానం చెప్తూ ఫ్రీగా నేర్పించడం ఏంటి? ఆయననక్కడ ఇన్‌స్పిరేషన్‌గా ముందు అక్కడ నాకు ఆయన నచ్చడం. అసలు షాక్. ఇలాంటి వ్యక్తులు గూడా ఉంటారా? ఈ భూమి పైన అని ఆయనను చూసి షాక్ అయిన విషయం అది నాకు. ఓకే. ఇంత సర్విస్ చేస్తారా? ఇంత అప్పుడు నాకు కర్మలు, నిష్కామ కర్మ అంటే ఏంటి? మన మాస్టర్స్ మాటల్లో వినటం, చేస్తున్నప్పుడు అప్పుడు నాకు పత్రి సార్ అంటే ఏంటో ఒక్కొక్క విషయం నాకు తెలుస్తూ రావడం, ఆయన స్పీచెస్‌లో చెప్తున్నప్పుడు అప్పుడు గ్రహిస్తూ రావటం అప్పుడు అలా జరిగింది. ఓకే. ఎంత వరకు ఆయన సర్విస్ చేస్తున్నారు ఫ్రీ సర్వీస్. మరి నేనేం చేస్తున్నాను? నేను అనుకునేదాన్నే కదా! సోషల్ సర్విస్ చెయ్యాలా అలా ఇలా ఒక బేబీని అడాప్ట్ చేసుకోవాలి అట్లా ఇట్లా అన్న దాన్ని, మరి నేను చేస్తున్నదేంటి? నేనెలా చేయాలి? నా వంతు బాధ్యత ఏంటి? నా వంతు కర్తవ్యం ఏంటి అని ఆలోచించినప్పుడే ఇది సేవ. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సేవ అని అనను కానీ, నేను సేవ చేసేంత గూడా ఇంకా నేను ఎదగలేదు. నేను రెస్పాన్సిబిలిటీసే అంట. బాధ్యతలు. ఇది ప్రతి ఒక్కరికి భూమి పైన పుట్టిన ప్రతి ప్రాణి, ప్రతి మానవాళి కూడా తమ వంతు బాధ్యత మన ప్రకృతి మాతను, మన భూమాతని కాపాడుకోవడం. పత్రి సార్ ఎంతసేపున్నా అదే చెప్పారు కదా! ఆయన మనం మనం కాపాడుకోవాలి ఆ భూమాతని, ఆ ప్రకృతిని అని ఎప్పుడు చెప్తుంటారాయన. సో, అది బాధ్యత. ఇది నా వంతు బాధ్యత అని ఫీల్ అయ్యాను. సో, అలా అన్నమాట. సేవ అనేది చాలా చాలా గొప్ప పదం. సేవ సేవలో దాక్కొని ఉన్నదేంటంటే సేవ కంటే ముందు బాధ్యత.
సేవ చేయాలనుకున్నప్పుడు నేను పోయి ఇది చేస్తే ఏ గుడిలోనో నేను ప్రసాదం వండి పెడతానో, లేకపోతే ఈవెన్ మన మాస్టర్స్ మనది జరిగినప్పుడు కార్యక్రమాలు జరిగినప్పుడు వెళ్లి నేను నీళ్లు పోస్తేనో, నేను వడ్డిస్తానో నాకు సేవ కాదు. అస్సలు కాదు. అది పుణ్యము రాదు. ఏమీ రాదు. ఏ రోజునైతే నేను నాకు ఇది పోయి నేను చేస్తే నాకు పుణ్యమొస్తుందన్న ఆశింపు గూడా నా మనసులో లేకున్న రోజున అది సేవవుతుంది. అంతవరకు కూడా అక్కడ వెళ్లి ఒకరికి సపోర్ట్ ఇస్తున్న వాళ్ళమవుతాము. అక్కడ బాధ్యతని పంచుకున్న వాళ్ళమవుతామే తప్ప సేవను చేస్తున్నట్టు కాదు. ఈవెన్ దో నేనిప్పుడు కూడా ఈ జూమ్ కండక్ట్ చేస్తున్నాను. ఎంతో మందికి వెళ్లి చెప్తున్నాను నేను. ఎలా అంటే ఎంతో కొంత నాకు కూడా స్వార్థం ఉంది. ఎలాంటి స్వార్థం అంటే నేనెదగాలన్న స్వార్థం ఉంది. నేనెదుగుతున్నానిక. దట్ ఈ జూమ్ అంతా నేను నిర్వహిస్తున్నాను, చేస్తున్నాను అననంటే, నాకు ఈ జూమ్ కేవలం నేను చేస్తున్నా. నాకు ఫ్లైయర్స్ ప్రిపేర్ చేయడం నాకొచ్చినా, ఒక్కసారి నేను వేరే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తుంటారు. హోస్టింగ్ ఒకరు చేస్తుంటారు. నాకు సపోర్టివ్‌గా వాళ్ళందరూ ఉంటారు. ఇక నా ఒక్కదానిదే ఎక్కడుంది సేవ? అందరితో కూడుకొని ఉన్నది బాధ్యత. సేవ నెక్స్ట్ ఒస్తుంది. నెక్స్ట్ చాలా ఇంకా అంతిమ లెవెల్ సేవ. ఆ సేవలో కూడా మన కాన్షియస్ మైండ్ ఎలా ఉండాలంటే, అప్పుడు కానది సేవకు రూపం దాల్చదు. సో, అది. నా గుడ్. గుడ్. దృష్టిలో సేవైతే నేను చెయ్యట్లేదు. నా వంతు బాధ్యతనే నేను నిర్వర్తిస్తున్నా అంతే. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఇందు. అయితే ఇవాళ జూమ్ మీటింగ్‌కి అటెండ్ కాలేని వ్యక్తి ఒక పర్సన్ యెస్. కొన్ని క్వెషన్స్ పంపించారు. ఇందు గారిని అడగాలనుకున్నాను. బట్ పరిస్థితుల వల్ల నేను జాయిన్ కాలేకపోతున్నానని. తన ఫస్ట్ క్వెషన్ ఏంటంటే తను ధన గారు. ధను నాకొక క్వెషన్ పంపించడం జరిగింది. మీరు ఫస్ట్ సిట్టింగ్‌లో కానీ, లేక కొన్ని సిట్టింగ్స్ తర్వాత ధ్యానంలో కొన్ని సిట్టింగ్స్ తర్వాత కానీ, హమ్మయ్య! ఇది కదా నాకు కావాల్సిన ధ్యానము. వావ్! ఇంకా దీనిని వదలకూడదురా బాబు అని మీకు అనిపించిందా? అది ఎప్పుడు? ఏ సందర్భం? యెస్. నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు పెద్ద ఫీలింగ్స్ కలగలేదు గానీ, ధ్యానం చేస్తున్నాను, వెళ్తున్నాను. ప్రాక్టికల్‌గా ఉన్నప్పుడు కలిగాయి. ఇది కదా లైఫ్ అంటే. ఇది కదా నాకు కావాల్సింది. ఇప్పుడు తృప్తిగా, హ్యాపీగా ఉండటం, చేయటం జరుగుతోంది. నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు హ్యాపీనెస్, ఆ ప్రశాంతత క్యాజువల్‌గొచ్చింది. కానీ నాకెలా అంటే గ్రహించటం చెప్పాను కదా! శోధించడం ఎక్కువ. ఈవెన్ మెడిటేషన్‌లో కూర్చున్నా కూడా ఏం జరుగుతుందని అబ్జర్వేషన్ చేయటం అవి ఎక్కువ. హమ్మయ్య! అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు అసలు కలగలా. ఇంగా హమ్మయ్య! అన్న ఫీలింగ్ రాలా. ఏ ఆహ్, ఒక ధ్యాని, ఒక జ్ఞాని ఎప్పుడు తృప్తి పడడంట. ఒక దాంతో తృప్తి పడడు. ఎందుకంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఈ ఈ ఆఫ్‌కోర్స్ ఈ ఈ ఈ చున్నీ ఉంది. ఈ చున్నీ గురించి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తెలుసుకున్నప్పుడే నేను హమ్మయ్య! అంటా. అంతవరకు అనరు. ఒక జ్ఞాని ఒక పిపాస అంటారు. జిజ్ఞాస, ఆసక్తి ఉన్నవాళ్ళు ఎప్పటికి కూడా అనరు నా దృష్టిలో నాకు తెలిసి. సో, ఈ కాబట్టి అది నాకింకా కలగలేదు. ఈ ఏదో ఆధ్యాత్మిక మెడిటేషన్ ప్రపంచం, ఈ ఆస్ట్రల్ వరల్డ్ ఆధ్యాత్మిక ప్రపంచం చాలా డెప్త్ సబ్జెక్ట్. సో, ఎంత తెలుసుకున్నా ఇంకా వస్తూనే ఉంటుంది. సో, సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఉండదు. నేర్చుకోవాల్సింది ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఉండనిది అక్కడే. ఆ! సాటిస్ఫాక్షన్ అయ్యామంటే జ్ఞాని కాడు. ఆ! కాడు. అస్సలు కాడు. ఓకే. జ్ఞాని అయిన వాడు, ఒక ఆత్మజ్ఞాని అయిన వాళ్ళు ఎవరైనా సరే సాటిస్ఫై అవ్వరు. ఇంకా ఏంటి? ఇంకా ఏంటి? నేను ఇంకా ఏంటి? ఇంకా ఏంటి? అనుకున్న కొద్దే నాకు ఇంకా తెలిసొస్తా వస్తుంది. నేను ఇట్లా మలచబడుతున్నాను. హ్మ్. మీరన్నారు శిలాశిల్పంలాగా అన్నట్టు అలా మలచబడతాం. ధ్యానంలో హమ్మయ్య! అంటే కేవలం మనకి ఏమంటారు? ఒక రిలాక్సేషన్ కలిగినప్పుడు హమ్మయ్య! అనుకోవడం కాదు. ఒక శూన్య స్థితి ఏర్పడినప్పుడు హమ్మయ్య! అనుకోవడం కాదు. ఈ జన్మలో ఆ శూన్య స్థితిని మనం ఎంజాయ్ చేస్తేనే దాన్ని అర్థం చేసుకొని, ఈ జన్మలో మనం ఏం చేయడానికొచ్చాం, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని తెలుసుకొని, దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అనుభవిస్తూ, నేర్చుకుంటూ, జీవితాన్ని జీవిస్తూ క్షణక్షణం, రోజు రోజు కాదు, క్షణంలో జీవితాన్ని జీవిస్తూ ముందుకు పోతున్నప్పుడే
అది తృప్తి కలిగినప్పుడే హమ్మయ్య! వస్తుంది. అప్పుడు అంత ఈజీగా రాదు. సూపర్ ఆన్సర్ ఇందు. ఎందుకంటే నాకంతా తెలుసు మెడిటేషన్ గురించి ఎవరికైనా కొంతమందికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి పోతే, నాకు తెలుసమ్మా మెడిటేషన్ చేయడం ఎలా, కూర్చోవడం ఎలా, నాకన్నీ తెలుసు అంటుంటారు. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళలేరు. ఇంకొకటి తెలుసుకోలేరు. అక్కడితో ఆగిపోతారు. నాకు తెలుసు అంతా అని ఎప్పుడనుకుంటామో అక్కడితో ఫుల్ స్టాప్ పడిపోద్ది. ఎండ్ అయిపోతది. సో, ఎప్పుడైతే మనకి కంప్లీట్‌గా తెలీదు ఇంకా తెలుసుకుందామన్న జిజ్ఞాస ఉన్నప్పుడే ప్రయత్నం చేస్తాం ఇంకో స్టెప్ ఎక్కడానికి. నైస్. అది థాంక్ యూ ధన గారు. ధనా గారు ఇంకొక క్వెషన్ కూడా అడిగారు. మీకు చాలా మేజర్ సర్జరీ జరిగిందని మీరు చెప్పారు కదా! మళ్ళీ ఆఫ్టర్ సర్జరీ మీరు డైలీ రొటీన్‌కి అంటే రోజు ఇంకా డైలీ రొటీన్‌కి ఎలా వచ్చారు? ధ్యానం ఎలా హెల్ప్ అయింది? మీరు రికవరీ కావడానికి కానీ, మీరు రొటీన్ వర్క్స్ చేసుకోవడానికి కానీ, మళ్ళీ హెల్తీగా అవ్వడానికి మీకు ధ్యానం సపోర్ట్ చేసిందా? యెస్. ఎగ్జాక్ట్‌లీ సపోర్ట్ చేసింది. ఎందుకంటే బిఫోర్ మెడిటేషన్ కూడా ఒక మేజర్ సర్జరీ జరిగినప్పుడు అనస్థెషియా అని ఇస్తారు. అనస్థెషియా అన్నప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. చాలా బోన్ పెయిన్ అదంతా ఉంటుంది. అది నేను ఫస్ట్ టైమ్ మెడిటేషన్‌లో వచ్చినప్పుడు 3 మంత్స్‌లో తగ్గించుకున్నాను. సెకండ్ టైమ్ సర్జరీ జరిగినప్పుడు అదే పెయిన్ అలాగే ఉంటుంది గదా! చెప్పాను కదండీ! నాకసలు ఆ పెయిన్ అనేది లేదు. జస్ట్ ఒక 1 వీక్ బాధపడ్డాను. ఎందుకంటే బెడ్‌లోనే ఉంటాం, చేసుంటాం గాబట్టి ఉంటాం. కానీ నెక్స్ట్ 15 డేస్ అప్పటినుంచి నేను లేచి పనులు చేసుకోవడం పెయిన్ రావడం అవన్నీ ఏం లేదు. నాకు ధ్యానం అక్కడ ఉపయోగపడినట్టే కదా! నన్ను సపోర్ట్ చేసినట్లే కదా! ధ్యానం మనం ఒక్కసారి చేశామంటే మనల్ని వదిలిపెట్టి పోదు ఫ్రెండ్స్. అస్సలు వెళ్ళదది. మనమన్నా వదిలించుకోవాలని గూడా వస్తది మన మనసుకి. ఒక్కొక్కసారి ఏంది ఇది గూడా ఒక రొటీన్ లైఫ్‌లో చేసుకుంటూ పోవాలా? చేయాలా? అన్న బోర్ కొట్టటం, చేయటం ఇవన్నీ కూడా వస్తాయి. ప్రతిసారి అందుకే మనకి బ్రేక్ ద రొటీన్ చేశారు. ఏదైనా సరే ఒక పనిని చేస్తున్నప్పుడు బోర్ కొట్టడం సహజం. కాకపోతే మనమే ఇప్పుడు దాన్ని బ్రేక్ ద రొటీన్. అందుకే నేనేం చేసేదాన్నంటే ఆ మైండ్ డైవర్ట్ చేసుకొని టీవీ చూస్తా, చేసుకుంటా, ఎంజాయ్ చేస్తా. ధ్యానం ఒక్కటే కాదు ఇవన్నీ కూడా చేయటం కూడా ధ్యానమే. సో, కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ నాకు ఏ రోజు ధ్యానం విరక్తి కలగడం కానీ, ఇష్టం లేదు ఆ రోజు చెయ్యడం అంటే చెయ్యను అంతే. హ్యాపీగా మూవీస్ చూడడమా, లేకపోతే ఏదో బుక్స్ చదవడమా, లేకపోతే నాకేం చేయాలనిపిస్తే అది క్యాజువల్‌గా జనరల్‌గా చేస్తుంటానంతే. ఈరోజు ఇది చెయ్యలేదే అన్న ఫీలింగ్ అయితే లేదు. ఫస్ట్‌లో అయితే ఉండేది. ఇనిషియల్ స్టేజ్‌లో అయితే ఉండేది. కానీ ఇప్పుడు లేదు. అస్సలు లేదు. ఓకే. హ్యాపీ. మెడిటేషన్ నాకు ఆ టైంలో చాలా హెల్ప్ చేసింది. ఇలా నేను మైండ్ ఇంత స్ట్రాంగ్‌గా తయారవ్వటానికి కూడా చేసింది. ఓకే. అండ్ ధనా గారి థర్డ్ క్వెషన్. 3 క్వెషన్స్ ఇచ్చారు అడగమని. చివరిది. పత్రిసార్‌లో నచ్చినది ఏంటి? నచ్చిన విషయం. ఎన్నటికీ మరువలేని సంఘటన ఏదైనా ఉంటే అందరితో షేర్ చేసుకోమంటున్నారు. యెస్. పత్రిసార్‌లో నచ్చిన విషయం అంటూ నేను చూడటమే నేను నచ్చకపోవటం ఫస్ట్ ఆఫ్ ఆల్. నచ్చిన విషయం, నచ్చని విషయం అంటూ అస్సలుండదండి. అస్సలుండదు. సార్ అదే నేర్పించారు కదా! ఆయన అలాగే ఉన్నారు కదా! ప్రతి ఒక్కరిని తీసుకున్నారు దగ్గరికి. ఒక భిక్షగాలని దగ్గర తీసుకున్నారు. ఒక రిచ్ పర్సన్‌ని దగ్గర తీసుకున్నారు. ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని ప్రేమగానే ఆయన ప్రేమను పంచారు, కోపాన్ని పంచారు. అన్నిటిని ఆయన సహజంగా ఎట్లగుంటారో అట్లాగే ఉన్నారు. ఒక మాస్కేసుకొని మన ముందుకు చేయలా. ఆయన ఎలాగుంటారో అలాగే ఉన్నారు. సో, అలాంటప్పుడు నాకు నచ్చినది, నచ్చనిది అనేది ఇలా పెట్టి చూడడం అనేది మానేశాను. లేదు గూడా. ఆఫ్‌కోర్స్ లేదు కూడా. అసలు నాకు ఆ ఫీలింగ్స్ కూడా లేవు. ఎందుకంటే నేను నచ్చలేదు అనేది స్టేజ్‌కి కూడా నేను ఇంకా ఎదగలేదేమో మరి. నేను ఎంతసేపున్నా ఒక షాడో‌నే చూస్తూ వస్తున్నానేమో మరి నాకది గూడా తెలీదు కానీ. సో, నాకైతే నచ్చనిది అలాగా ఏం లేదు. ఎందుకంటే ఒక మెడిటేషన్ చేస్తూ ఇంత జ్ఞానాన్ని పంచిన వ్యక్తిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఔట్ చేసి చూడడం అనేది రాదు, తెలీదు. నేనెందుకు యాక్సెప్ట్ చేయకుండా ఉంటాను ఆయనని? ఆయనలో ఏ లోపాలున్నా ఏది నెక్స్ట్ ఫేజ్ అనేది ఒకటున్నా, షాడో ఒకటున్నా కూడా నాకెందుకు? ఇప్పుడక్కడ నచ్చకపోవటానికి నాకెందుకు? నేనెవరు నచ్చకపోవటానికి? నేను హ్మ్. కూడా అందరికి నచ్చాలనేం లేదు. నా హ్మ్. మాటలు నచ్చాలని ఏం లేదు అట్లంటే.
ధనా గారు అడిగింది ఏంటంటే ఆయనలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి, ఆయనలో నచ్చింది ఏంటి అంటే మీరేం Yes. చెప్పారంటే అన్ని నచ్చాయి, నచ్చింది అన్ని నచ్చాయి. బెస్ట్ క్వాలిటీ అనేది ఒకటంటూ నేను చెప్పడానికి లేదు. లేదు. ఎందుకంటే నేను ఇంత జీవితాన్ని జీవిస్తున్నాను, బ్రతకడం లేదు. జీవిస్తున్నానంటేనే ఆయన కదా! సో, ఆ జీవించడం నేర్పించిన ఆ వ్యక్తిలో ప్రతి క్వాలిటీ నచ్చింది. బ్రతకడం వేరు, జీవించడం వేరు అన్న వేరియేషన్ మీరు ఈ మాటలో చెప్తున్నారు. తెలుసుకున్నాను. బ్రతకడం అందరూ బ్రతుకుతారు, బ్రతుకుతాం. జీవించడం తెలుసుకోగలుగుతారు. నేర్చుకున్నాను. వెరీ గుడ్. సో, కాబట్టి అది డిఫరెన్స్ అనేదే లేదు. ఓకే. ఏదైనా మరవలేని సంఘటన, ఎన్నటికీ మరవనిది ఏదైనా ఉంటే షేర్ చేయండి. ఆయనతో గడిపిన ప్రతి సంఘటన మరవలేను. ఎందుకంటే ఎన్ని సార్లు వచ్చినా పరిగెత్తుకుంటూ పోయేటోళ్ళం. ఆయనని ఎన్ని సార్లు చూడాలని అనిపిస్తుందో సార్‌ని. సో, అస్సలు ఎప్పటికి నేను మరవలేని సంఘటన ఇది అని ప్రత్యేకంగా చెప్పటానికైతే లేదు. లేదు. వెరీ గుడ్. ప్రతి మొమెంట్ నాకు ఇంపార్టెంట్ ఆయనతో. సో ధనా గారికి థ్యాంక్ యూ చెప్పుకుందాము. తన క్వశ్చన్స్ వల్ల ఇందు గారి నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అందరికి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మీరెవరైనా ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కూడా మ్యూట్ ఆన్ చేసుకొని, మైక్ ఆన్ చేసుకొని అడగొచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక చెలిమలో నీళ్లు ఉంటాయి, నీళ్ళని తోడితేనే మళ్ళీ ఊట వస్తుంది. అలాగే ఇందు గారిలో నుంచి కూడా లోపల నుంచి మనం ఏదైనా వెలికి తీయాలి అంటే మనం ఏదైనా క్వశ్చన్స్ అడుగుతుంటే అడిగే కొద్దీ తనలో నుంచి ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. సో మీరు ఓపెన్ గా తనని అడగొచ్చండి. హ్యాపీలీ అడగొచ్చు. ఉమ్మక్క, వెంకటలక్ష్మి పెద్దమ్మ. హాయ్ ఇందు. హాయ్ అక్క. సూపర్ గా ఉంది. అసలు అలాగే వెళ్ళిపోయాను ధ్యానంలో. ఇప్పుడే లేసి వచ్చాను వర్క్ ఉంటే. కానీ ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ అమ్మాయి. అలాగే అడుగుతా ఉంది జ్యోతి కూడా క్వశ్చన్స్. చాలా బాగా అనిపించింది కరెక్ట్ గా ఆన్సర్స్ ఇవ్వడం. అసలు ఏది లేకుండా ఉంది ఇందు. కోరిక లేదు, బాధ లేదు, మమకారం లేదు, ఏది లేదు. మాస్టర్ అంటే అలా ఉండాలి అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం ఇంకా ఒక్కొక్కసారి అది ఇది కోరుకుంటా ఉన్నాం కదా, అవన్నీ లేవు. అసలు కోరిక అనేదే లేదు దానిలో. ఆమెలో మంచి క్వశ్చన్ అడిగావు పిల్లల గురించి, మంచి ఆన్సర్ ఇచ్చింది ఇందు. సూపర్ గా ఉంది. ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మాట్లాడాలనుకున్నారా? నర్సయ్య మామ, ఉమ్మక్క. హాయ్ జ్యోతి. హాయ్ లక్ష్మి అమ్మగారు మాట్లాడుతున్నారు. హాయ్ అమ్మ. హాయ్ అమ్మ. నమస్తే. బాగా చెప్పినారు మీ జీవిత చరిత్ర. మేము గద్వాల విన్నాం మీ క్లాసు. గద్వాలకు వచ్చినారు కదా సారి. బాగా చెప్పినారమ్మా. అది కూడా చెప్పండి పెద్దమ్మ, మాట్లాడండి. హిందూ మతిది బాగా నచ్చింది. ఇప్పుడు తల్లిదండ్రి తిరిగితే పిల్లలు ఏం చేస్తుంటారు? సూసైడ్లు చేసుకుంటుంటారు. అట్లా చేసుకోకూడదు. ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే తల్లి తండ్రే కదా, తిట్టి భరించండి. లేదు అట్లాంటి చేసుకుని వద్దండి. పోండి. ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ చదువులు పెట్టింది, ఫ్రీ ఫుడ్ పెట్టింది. బతకండి, చూపించండి, మీ టాలెంట్ చూపించండి అని చెప్పిన నేను మా పిల్లలతోని. అట్లా వాళ్ళ ఎదురుగా చెప్పిన. సూపర్ పెద్దమ్మ, చాలా చాలా బాగా చెప్పారు. ఇందులానే నాకు కూడా అనమాట. ఎందుకు చావాలా? వాళ్ళ జీవితమే కదా ఆగమయ్యేది. తల్లిదండ్రులు కొన్నాళ్ళు ఏడుస్తారు, ఊకైతారు, మళ్ళా మర్చిపోతారు. ఎందుకు పిల్లల జీవితం అలాగని చేసుకుంటున్నారు? పిల్లలు ఇట్లా చేసుకోకూడదు. వాళ్ళకి టాలెంట్ చూపించాలి, వాళ్ళ టాలెంట్ తల్లిదండ్రికి. మనం చేస్తున్నది సూసైడ్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరైనా కానీ సూసైడ్ చేసుకుంటే ఆత్మహత్య, మనం తెలుగులో ఏమంటాం? ఆత్మహత్య అంటారు. ఆ ఆత్మ ఏదైతే జన్మ తీసుకొని వచ్చిందో, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తను ఇక్కడ అనుభవించాలి, బ్రతకాలి, జీవించాలి, ఏదైతే తను ప్లాన్ చేసుకొని వచ్చింటుందో ఈ జన్మలో, దాన్ని మీరు హత్య చేసినట్టు. మీ బాడీ చనిపోయినట్టు మనకి ఇక్కడ చెప్పుకోవాలంటే, జనరల్ లైఫ్ లో ఒక ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఇది చనిపోయింది, ఈ బాడీ చనిపోయింది, కానీ సోల్ చనిపోదు కదా. అది ప్రతి ఒక్కళ్ళకి ఉంది నాలెడ్జ్. ఆత్మ ఎప్పుడు బతికే ఉంటుందన్న చిన్న కామన్ సెన్స్ తో ప్రతి ఒక్కళ్ళకి ఉంది. కానీ మనం సూసైడ్ చేసుకుంటే ఏమవుతుందంటే,
ఆ ఆత్మ ప్రణాళికను చంపినట్టు లెక్క. ఆ ఆత్మ ఇన్నేండ్లు బ్రతకాలని వచ్చింటుంది. ఏదో ప్లానింగ్ చేసుకొని వచ్చింటుంది. ఏదో ఆశయంతో సాధించాలని వచ్చింటుంది. దాన్నన్నింటిని మనం అక్కడ కట్ చేసిన వాళ్ళమవుతాం. ఆ కర్మని అది ఎంత పెద్ద కర్మ అంటే అంత పెద్ద కర్మ అవుతుంది. సో, కాబట్టి అక్కడ ఆత్మ హత్య అవుతుంది గానీ, మీరు చనిపోయినట్టు కాదు అర్థం. ఫిజికల్ బాడీ కనిపించనంత మాత్రాన మీరు చనిపోయినట్టు కాదు. ఆత్మని చంపేసినట్టు, దాని ఆలోచనలని, దాని ఎదుగుదలని ఆపినట్టు. కాబట్టి సూపర్. చేసుకోకూడదు. బాగా వివరించావు ఇందు. అది అందరూ తెలుసుకొని ఆచరించాలి. ఎందుకంటే శరీరాన్ని కోల్పోతున్నాం కానీ ఆత్మ అలాగే ఉంటది. దాని ప్రతి ఎదుగుదల ఒక్కళ్ళకి తెలుసు ఆత్మ శాశ్వతమైనది, శరీరం కాదు శాశ్వతమైనదని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కాకపోతే మనకి ఏం చేస్తున్నామంటే ఆత్మహత్య చేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది అంటాం కానీ శరీరం హత్య చేసుకుందని అనం కదా! టెంపరరీగా ఉన్న కష్టాలని దాటలేక అలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. కొంచెం ఓర్పు వహిస్తే ఇందాక చెప్పావు కదా, భూమాత, వాళ్ళు ఓర్చుకునే దాని గంగామాత, ముందు మన ఓర్పు పెద్ద ఆ సంగతేం కాదు. ఓర్పుని జస్ట్ మనము నెమరు వేసుకున్నా చాలు, ఆటోమేటిక్ గా మనలో కాన్ఫిడెన్స్ పెరగడము, ఎంత సహనం. ఓపిక, ఎంత సహనం. గంగామాత మనల్ని ఎంత శుద్ధి చేస్తుంది. ఎంత పాడు చేస్తాం మళ్ళీ తీసుకెళ్ళి మన మలమూత్రాలు అవన్నీ. ఆ నీరు లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేం. తిండి లేకపోయినా ఉండవచ్చేమో కానీ నీళ్లు లేకపోతే ఏ పని జరగదు. ఒక్క పూట కొలాయి ఇంటికి రాకపోతే మంచినీళ్ళు లేకపోతేనే ఎంత అల్లాడిపోతామో మనమంతా. సో, అట్లాంటిది మరి ఎట్లా చూసుకోవాలి? ఎలా ఉండాలి? ఆహ్, కరెక్ట్ గా చెప్పారు. ఇందాక మనం ఒక పాయింట్ చెప్పింది ఎందు, తనకు ఒక్కసారి కన్సీవ్ అయింటే బాగుండు అని అనుకునిందంట. కానీ ప్రతిసారి 11 మంది అన్నప్పుడు కూడా తనకు అర్థం కాలేదు. ఈ జ్ఞానం ఎప్పుడు వచ్చిందో, ఆ జ్ఞానంలో 11 మంది లేకపోయినా ఇంతమంది నాకు ఇచ్చారు అనేది తనకు థాట్ మెదిలింది. చాలా బాగా అనిపించింది ఆ పాయింట్. తర్వాత ఆ కన్సీవ్ అయినా కూడా మరి నన్ను ఆ కర్మలోకి మరి దిగాలి కదా, అది చాలా పెద్ద కర్మ. ఎన్ని జన్మలు కడుక్కోవాలని చెప్పేవాళ్ళు క్లాసుల్లో. ఆ దీంట్లో ఇప్పుడు ఏం చెప్పాలంటే మా చిన్నోంది అదే చెప్పారనమాట, వద్దు తీసేయించుకోండి అని. నాకు అప్పటికే నేను ధ్యానంలోకి వచ్చి 7 ఇయర్స్ 8 ఇయర్స్ అవుతుంది కాబట్టి నేను తీయించుకోనని ఒక రోజంతా అన్నం తినకుండా ఉండేసాను. ఎందుకంటే ఎంబడెంబడి అంటే వద్దు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని నాకు కావాలని ఎగ్నిస్ట్ కాదు అక్కడ. నా హెల్త్ ప్రాబ్లం ఫస్ట్ డెలివరీలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తావు, మరి ఎంబడేంటి ఇబ్బంది పడతావని వాళ్ళ ఒపీనియన్. కానీ నాకు తెలుసు అది తీసేస్తే కొన్ని జన్మలు నాకు యాడ్ అవుతుందని నాకు తెలుసు, చెప్పారు. అది ఎలా తీసుకోవాలన్నప్పుడు నాకు అది గుర్తొస్తుంది. నువ్వు చెప్పడం వల్ల నాకు ఈ రోజు ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తాంది. ఒక రోజంతా తినలేదు. ఇంకా మా అత్తగారుండి, ఇంకా ఈ అమ్మాయి మొండిగా ఉందిరా, నువ్వు వెళ్లి హాస్పిటల్‌లో చూపించు. ఆల్రెడీ 2, 3 టాబ్లెట్స్ వేసుకున్నానన్నమాట. వాళ్ళు మా వారు చెప్పింటే. కానీ వెళ్ళినందుకు ఆ బాబా అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఏం కాలేదు అంతే. అని డెలివరీ మన అయిపోయింది. నమ్మకం అక్కడ. నమ్మకం ఒక రూపం దాలుస్తుందంతే. అంతే. సింపుల్ చెప్తున్నాను నాకు చూడండి. ఒక రోజంతా అన్నం తీసుకోలేదు. నా వల్ల కాదు ఇప్పటికి. ఇంక 2 ఏస్తే నేను అస్సలు మామూలుగా చెయ్యొద్దు. ఇదవుతుంది. తెలీదు కదా! నా హెల్త్ ప్రాబ్లమ్ నుంచి వాళ్ళు అలా చెప్పారు. కానీ నాకది చేస్తే ఎన్ని జన్మలు యాడ్ అవుతదనేది తెలిసింది. అక్క అందుకే మనకి ధ్యానంలోకొచ్చాక ఇది తెలిసింది ఓకే. కానీ ధ్యానంలోకి రాకపోయినా కూడా మనకొకటి తెలుసు. భ్రూణ హత్య మహాపాపం అని చెప్పేసి. హ్మ్. అది తెలుసు. అది తెలిసి కూడా కొంతమంది ఏం చేశారో తెలుసా? నా కళ్ళ ముందే అస్సలు పెళ్ళయ్యి కొన్ని ఏండ్లైనా కాని వాళ్ళు ఎంత అల్లాడిపోతున్నారో, వీళ్ళకయిన వెంటనే అయినా కూడా వెంటనే అబార్షన్స్ వెంటనే చేసుకోవటం. అసలు కొంచెమన్నా మనకి మనసు ఒక పసిబిడ్డ ఇదైతుందనే చలిస్తుందసలు. ప్రాణం కొట్టుకుంటది పసిపిల్లల్ని చూస్తేనే. అవ్వడం అలాంటిది లేదు. ఆ! అట్లాంటిది ఎట్లా తీసేసుకుంటారు? ఇష్టం అస్సలు చెయ్యకండి ఫ్రెండ్స్. అవ్వని వాళ్ళు ఎంత అల్లాడిపోతున్నారో, ఇప్పుడు అవుతున్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, అయ్యి పోగొట్టుకునే వాళ్ళు అంత బాధలు పడతారు. అది కర్మ కనిపిచ్చదు. చూపిస్తది. కళ్ళకి ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు ప్రస్తుత క్షణాలు ఎలాగున్నాయంటే, కర్మ అప్పుడు ఎప్పుడో జరిగేదంట. ఇప్పుడు చేసిన తప్పుకి నాకు ఎప్పుడో జరిగేదంట. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు చేస్తున్న నేను కర్మకి నాకు వెంటనే చూపిచ్చేస్తాంది ఫలితం. అంత స్ట్రాంగ్‌గా గూడా తయారైంది ఫ్రెండ్స్ నేచర్. వదిలిపెట్టట్లేదు. ఏ ఒక్క విషయంలో వదిలిపెట్టట్లేదు. సో, మనం ఎంత ఎరుకతో జీవించాలో అర్థం చేసుకుందాం. చాలా స్ట్రిక్ట్‌గా ఉంది నేచరు.
చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ. వాటర్ కూడా పిల్లలకి చెప్పాలి. ఎవరైనా వేస్ట్ చేస్తున్నా కూడా మనం వాటర్ గురించి చెప్తూ ఉండాలి. రీసెంట్ గా మీరు చెప్తుంటే వాటర్ ఎంత ఇంపార్టెంట్ మనకి రోజు అంటున్నారు కదా. జస్ట్ జ్యోతికి తెలుసు, బాబుకు జస్ట్ ఆపరేషన్ అయిందని చిన్న మైదరు. అక్కడ వాటర్ తిప్పాను, వాడు కొంచెం నడుస్తున్నాడు, నేను బయటికి వెళ్ళి వచ్చేలా అది పారిపోతుందని వాడు 4 అడుగులు వేసి ఆఫ్ చేసి వచ్చాడు. నాకు హ్యాపీ అనిపించింది. వాడి పరిస్థితి బాగాలేదు అయినా వాడు సరమని వెళ్ళిపోయాడు బాత్రూమ్ దగ్గరికి. నేను వస్తున్నాను కదా కన్నయ్య అంటే, వాటర్ వేస్ట్ అవుతున్నాయమ్మా అని పోయి ఆఫ్ చేశాను అని చెప్తున్నాడు నాకు. వాళ్ళలో అది ఇంకిపోయింది, ఓకే అది ఇంకిపోయింది అనిపించింది అనమాట నాకు. వాడు నడిచినా పర్వాలేదు, వాడేం పరిగెత్తలేదు, నిదానంగా వెళ్ళాడు. జస్ట్ ఒక్క రోజు అయింది లేచి నడచడం వాడు, అంతే. రెండో రోజు పారిపోతుందని బకెట్ నేనే ఆఫ్ చేయలేదు, బయటకు వెళ్ళాను, ఏదో ఇంకా నిండలేదని నర్సుని వెళ్ళాను. అందులో అది పారిపోతుంది. వాడు పోయి నేను పోయేటప్పుడు కూడా ఆఫ్ చేస్తున్నాడు. నేను వస్తున్నాను కదా కన్నయ్య అంటే, వేస్ట్ అవుతున్నాయి కదమ్మా వాటర్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అక్క అది అసలైన సేవ. అది నాకు అది అనిపించింది. జస్ట్ నేర్పించాను కానీ వాళ్ళు ఆ లైన్ లో ఉన్నారు అనిపించింది అనమాట. జస్ట్ అది ఈ రోజు నాకు చెప్పాలనిపించింది ఇంటర్వ్యూలో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సందర్భం ఎదురైనప్పుడే కదక్క మనం జీవితంలో ఏం ఆచరిస్తున్నాం అనేది బయటపడేది. ఇట్లాంటి అదే సందర్భాన్ని అనిపించింది. మీకు చూపిస్తుంది నేచర్, మీకు చూపించింది అది. మామూలుగా ఉన్నప్పుడు పని చేయడం వేరు, పరిగెత్తడం వేరు, అది వేరు. వాడు జస్ట్ ఆ రోజు నడిచాడు, ఇంకా స్టిచ్చెస్ కూడా ఇప్పలేదు. కానీ వాడు వెళ్ళి ఆఫ్ చేశాడు అనమాట. హ్యాపీ అది అనిపించింది. అంతా అవును కూడా కదా. చెప్పలేదు, మీతోనే షేర్ చేస్తున్నాను ఇప్పుడు. నిజం నిజం. హ్యాపీ అక్క, హ్యాపీ. షేర్ చేసుకోవాలి. చేసుకునేది ఎంతో మంది చూస్తారు కాబట్టి ప్రతి మాట మనం ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఎరుకతో కూడుకొని మాట్లాడుతున్నాం. అండ్ ఇట్లాంటివి షేర్ చేసుకుంటే ఎంతో మందికి రీచ్ అవుతుంది. అదే మన ప్రయత్నం కూడా కదా ఇప్పుడు చేస్తున్నది మనమంతా కూడా. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఇందు గారితో మాట్లాడాలన్నా, ఏదైనా క్వశ్చన్ వేయాలన్నా, తన గురించి తెలుసుకోవాలన్నా మాట్లాడొచ్చు. మా అమ్మ లాగిన్ అయ్యింది, ఉమ్మక్క వాళ్ళ అత్తగారు, కళావతమ్మ ఉన్నారు, మా మేనమా మేడం నవీన్ అని థ్యాంక్ యూ ఉన్నారు. మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. బాగున్నారా? సూపర్ సూపర్. చెప్పేది వింటూ ఉన్నాను, చాలా బాగా చెప్తున్నారు ఇద్దరు కలిసి. ఇప్పుడు పిల్లలతో కాకుండా ఉంటారా వాళ్ళకి ఎట్లా పోయిన జన్మలో ఏమన్నా చేసింటే ఈ జన్మలో వాళ్ళకి పిల్లలు కారా? అంతే కదండమ్మా మరి. అదే కదా, కర్మ. వాళ్ళకి చేసింటే కాదు. కాదు, వాళ్ళు అనుకుంటే కారు. ఉమ్, ఇది ఉమ్, ఆ మాటను కూడా మనం దాటేయాలి. ఏదో ఉమ్, చేసింటే కారు, ఉమ్. చేసింటే ఇంకా అవుతారు. ఎందుకంటే కర్మ ఫలితం అనుభవించేది ఉంటుంది కాబట్టి తప్పకుండా అవుతారు అక్కడ. సింపుల్ చాలా లాజిక్. మంది చాలా నేను మంది మా కుటుంబం. వద్దనుకుంటే ఉమ్, నాకు కారు. ఉమ్. వద్దనుకుంటే కారు అంటున్నావు. ఓకే. కారు. ఉమ్, ఉమ్. సో నేను ఇంకా వద్దనుకున్నాను కాబట్టే నాకు కాలేదు. అది కూడా నేను చాలా అనాలిసిస్ చేసుకున్నాను. ఇది నా ఉమ్, మైండ్ గేమా? లేకపోతే నాకిట్లా వచ్చింది లోపల నుంచి ఒక సందేశం అంటే నేను నా మైండ్‌తో ఆలోచించానా? నిజంగా నాకు వచ్చిందా లోపల నుంచి సందేశం? లేకపోతే నేను ఏ ఉమ్, గందరగోళాల్లో చిక్కుకొని నాకీ సందేశం వచ్చిందా? ప్రతీదీ ఉమ్, లోపల నుంచి ఇన్నర్ నుంచి మనకొచ్చింది ఒక సందేశం అంటే దాన్ని గూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఒక్కసారిగా ఉమ్, కన్‌క్లూజన్‌కైతే రాకూడదు. ఇది ఉమ్, ఎట్లొచ్చింది? ఈ మెసేజ్ ఏ విధంగా వచ్చింది? ఏ రూపంలో నాకొచ్చింది నా దగ్గరికి? సో, ఉమ్, ప్రతీదీ అట్లా చూసుకొనే సో, అది నేను జన్మ చూసుకున్నా, మళ్ళీ దాన్ని గూడా నాకిప్పుడు ఈ మాట మాట్లాడినా నేను మళ్ళీ తర్వాత కంపల్సరీగా ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేసుకొని నేను అక్కడ కరెక్టే మాట్లాడానా? నేనెట్లా మాట్లాడాను? ఏ విధంగా ఆన్సర్ ఇచ్చాను? ఎక్కడ మిస్టేక్ అయింది? తప్పకుండా ఎట్లయితే మనం అనాలిసిస్ చేసుకుంటామో, అంటే ఒకసారి అన్నీ గుర్తు చేసుకుంటామో, సో, ఇది కూడా ఉమ్, చాలా ఇంపార్టెంట్. ఒక సందేశం మన మనసులో నుంచి వచ్చింది అంటే అది చాలా ఉమ్. ఇంపార్టెంట్. అదే మనము పిల్లలు వింటారనుకో, వాళ్ళు ఊకే సతాయిస్తాం. అబ్బా మీ పిల్లలతో చాలా అయిపోయింది, వేగలేక వస్తున్నాము అని మనం అనుకుంటాము ఈ జన్మలో. మళ్ళీ జన్మలో వాళ్ళకి పిల్లలు కలగరు అని అంటున్నారు అట్లా. ఉమ్. ఇప్పుడు ఏం పిల్లలు ఏముంటే సతాయిస్తారు, లేకుంటే మానబ్బా అని నోటి మాట జారకూడదు కదా మనం అవునమ్మా, జరగకూడదు. మాట్లాడకపోతే. మనం చూసి ఆలోచన. అందుకే అంటారు కదా! తదాస్తు దేవతలుంటారు, చేస్తుంటారు, జాగ్రత్తగా ఉండాలి అలాగా అని చెప్పేసి. సో, అది ఏంటంటే నేనొద్దనుకున్నాను. లేదు, నా రుణం తీర్చుకోవడం కూడా అయిపోయినుండొచ్చు మేబీ.
నేను ఎవరికి రుణం ఉండకపోయిండొచ్చు. కానీ ఒక రుణం అంటూ ఉంది కదా! చెప్పాను కదా! ఒక అమ్మాయి అంటూ ఉంది. ఆడ రుణం దాక్కొని ఉంది అని జెప్పేసి. ఆడ గూడా మా బాధ్యతలు ఏంటనేది చూసుకొని అంతవరకే మేము ఫుల్‌ఫిల్ చేశాం. అంతే ఇంకా. సో, అవును. కాబట్టి నేను మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వడం అంటే విచారించడం, బాధపడ్డం అసలు ఏ రోజున కూడా లేదు. నేనెందుకు చెప్తున్నాను ఈ విషయం పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్తాను అంటే, చాలా మంది లేక బాధపడుతున్న వాళ్ళు లేరని బాధపడకండి. మళ్ళీ అవ్వరని కూడా డీలా పడిపోద్దండి. మేమైతే ఒక కన్‌క్లూజన్‌కొచ్చేసాం కానీ, అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు, చేసినప్పుడు మైండ్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా పెట్టుకొని, ఒక సంకల్పంతో ముందుకెళ్ళిపోండి. సంకల్పం అంటే అది సాధిచ్చేంత వరకు ఒక దానిపైన కాన్సంట్రేటివ్‌గా ఉంటూ అంతవరకే ఉంటూ వెళ్ళిపోతేనే అది అది సంకల్పం అయితుంది కాబట్టి, సో, అట్లాగా ముందుకెళ్ళిపోండి. అయ్యే వాళ్ళకు తప్పకుండా అవుతారు. నేనైతే ఏం కోరుకుంటాను తెలుసా? నాకవ్వలేదు వాళ్ళకి కాకూడదనే ఫీలింగ్స్ ఏముండవు. కంపల్సరీగా మీకవుతారనే చెప్తాను. అవుతారు, అయి తీరుతారు. ఆ ఇదితో ఆ పాజిటివ్ థింకింగ్‌తో ఉండండి అని చెప్పేసి. అక్క. ఇందు నాకు ఒక క్వశ్చన్. మీకు గత జన్మలో మీ అమ్మాయి ఇప్పుడు పుట్టడం, తనకు పెళ్లి చేయడం, బేబీ పుట్టడం చెప్పారు కదా! అంటే గత జన్మలో కూడా మీరు మీ వారు వైఫ్ అండ్ హస్బెండ్ గానే యెస్. జన్మ తీసుకున్నట్టా? యెస్. ఓకే. మా ఇద్దరి పాపనే తను. నైస్ అయితే. ఇప్పుడు పుట్టిన పాప కూడా ఎవరని తెలుసు. ఎవరికి ఎప్పుడు పుడుతుంది ఆ పాప, ఎలా పాపనే పుడుతుంది. బాబు కాకుండా పాపనే పుడుతుందనేది కూడా తెలుసు. ఓహ్! నైస్. తనెవరనేది కూడా తెలుసు. తెలుసుకున్నాం. సో, అది ఇప్పుడు గత జన్మలో మిరాకిలే. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మళ్ళీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గా జన్మ తీసుకొని కంప్లీట్‌లీ సర్వీస్ చేస్తున్నారన్నమాట ఇద్దరు. నైస్. ఎగ్జాక్ట్‌లీ. సో నైస్ ఆఫ్ యూ. అసలు కొంతమంది మీరు వద్దని అబార్షన్ చేసుకుంటారు కదా ఇందు. మాకు ఇప్పుడే అమ్మా! వద్దు పిల్లలు. కొంతమంది మాకు ఇప్పుడే వద్దు పిల్లలని అబార్షన్ చేసుకుంటారు. అది పాపమే కదా! అది మహాపాపమమ్మా. మహాపాపం. కదా! అదే మహాపాపంలో మహాపాపం అది. చాలా అదే మరి పెద్ద కర్మ. అదే అని కాలేదనేటోళ్ళు కాలేదనుకుంటారు. అయ్యి ఇట్లా చేసుకుంటే అది మనకే పాపం అనిపిస్తుంది. నేను అందుకే అది అన్నాను ఇందాక. నాతో ఆ తప్పు కూడా చేపిచ్చలేదు భగవంతుడు అని. అట్లా. నాకు ఫస్ట్‌లో చాలా బాధపడ్డాను. ఒకసారి కూడా హ్మ్. కన్సీవ్ అవ్వలేదే, చేయలేదే అని బాధపడ్డాను. బాధపడిన క్షణాలున్నాయి. హ్మ్. కాకపోతే తర్వాతగా నాకర్థం కాలేదు. హ్మ్. నీ చేత ఆ తప్పు కూడా చేయించలేదు కదా! హ్మ్. సో, నేనెంత అదృష్టవంతురాలిని. హ్మ్. నేనెందుకు చెప్తున్నానంటే, ఇలాంటివన్నీ గ్రహిస్తూ వెళ్ళాలి. హ్మ్. ఊరికే ఏదో మనకు జరుగుతుందా, నేను ధ్యానం చేస్తే నాకు మంచి ఎనర్జీ వచ్చిందా, నేను ఈరోజు క్లాస్ విన్నానా, నేను వెళ్ళానా, బాగుందా కాదు ఫ్రెండ్స్. ఒక్కసారి వినొచ్చిన క్లాస్‌ని ఒక్కసారి రిపీట్ చేసుకోండి. మీ జీవితంలో మీరెలా ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నాం? ఎలాంటి ఆలోచన రీతిలో ఉన్నాం? ఇది మార్చుకుంటేనే కదా వాళ్ళ జీవితంలో మార్పొచ్చింది. సో, నేను కూడా ఇలా మార్చుకోవాలి. మారుతాను. నా జీవితం కూడా మారుతుంది. ఇప్పుడెలా ఉందంటే ఎంత ఫ్రీడమ్ మాకు. నేను మా ఆయన ఒకటే అనుకుంటాం. మాకు రిటైర్మెంట్ లైఫ్ ఇప్పుడే వచ్చేసింది. అది ఎప్పుడో కాదు అని చెప్పేసి జోవియల్‌గా అనుకుంటుంటాం. బట్ అది నిజమే అనిపిస్తది. సో, ఈ రిటైర్మెంట్ లైఫ్‌ని ఎంజాయ్ చేసేద్దాం. ఇట్లాంటి మంచి కార్యక్రమాలకి ఉపయోగపడుదాం. ఈ జీవితం వచ్చింది. ఈ అందమైన జీవితం వచ్చింది. అందమైన శరీరం వచ్చింది. దీన్ని ఇట్లాగే ఉపయోగిద్దాం. హ్యాపీ కదా! ఏది జరిగినా మన మంచికే అన్న ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటే అక్కడ ఏదో మన నుంచి మంచి జరగాల్సింది కాబట్టి ఆ సంఘటన జరిగి ఉంటుంది. అంతే. జరిగింది. అందుకే పుట్టిచ్చాడు ఆ భగవంతుడు. మనం భగవంతుడు అనుకుంటాం. ఎందుకు ఇలా జరిగింది క్వశ్చన్ బదులు ఇప్పుడు ఏం చెయ్యాలి నెక్స్ట్? ఇప్పుడేం చేయాలి? నెక్స్ట్ ఏంటి? నా కర్తవ్యం ఏంటి? నెక్స్ట్ కర్తవ్యం ఏంటి? నెక్స్ట్ బాధ్యత ఏంటి? అంతే. అదే ఉంటది దృష్టి. ఇంకేముండదు ఆలోచన. అసలు. ఎందుకు జరిగిందంటే అక్కడే ఉండిపోతాం ఇంకా. అదే క్వశ్చన్ లో, అదే పరిస్థితుల్లో అలా డీలా పడిపోయి ఉంటాము. నెక్స్ట్ ఏంటి? మనకందరికి ఒక విషయం తెలుసు. బాగా తెలిసిన విషయమే మళ్ళీ షేర్ చేసుకుంటున్నాను. శ్రీకృష్ణ అదే యుద్ధానంతరం అంతా అయిపోయాక లాస్ట్ మొమెంట్‌లో శ్రీకృష్ణుల వారిని అడుగుతారంట పాండవులు. "మాకేదైనా ఒక సందేశాన్ని ఇవ్వు తండ్రి. ఇంక లాస్ట్ సందేశం ఇది" అని చెప్పేసి అడిగితే ఆయన ఒక పదం రాస్తారంట. "ఈ సమయం వెళ్ళిపోతుంది" అని. ఈ సమయం వెళ్ళిపోతుంది. అంతే.
నాకు ఆ మాట అర్థం కావడానికి ఎన్ని రోజులు పట్టిందో. చాలా రోజులు పట్టింది. చాలా అనాలిసిస్ చేశాను. చాలా దాని గురించి శోధించుకున్నాను. ఆ శోధన అనేది జరగాలి. లోపల సాగర మథనం జరగాలి. సాగర మథనం చెడొచ్చేస్తది, మంచొస్తది అన్నొస్తాయి లోపల నుంచి. అంటే ఆ విషయం పైన కొన్ని ఒపీనియన్స్, కొన్ని నెగెటివ్ ఒపీనియన్స్, కొన్ని అపోజిట్ ఒపీనియన్స్ అన్నీ పుట్టుకొస్తాయి లోపల నుంచి. తర్వాత కానీ ఒక పర్టిక్యులర్‌గా క్లియర్ కట్‌గా ఒక ఒక సందేశం లోపల నుంచి అప్పుడు కానీ రాదు. సో, అలాంటి సాగర మథనం ప్రతి విషయంలో జరగాల్సిందే. ప్రతి కానీ సెకండ్ ఇందు అది జరుగుతుంది. కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయరా? మీరు శోధించినాక ఆ సెంటెన్స్‌కి మీరు అర్థం చేసుకుంది. ఈ సమయం వెళ్ళిపోతుంది. యెస్, సింపుల్. ఈ సమయం వెళ్ళిపోతుందిగా. మన జూమ్ సెషన్ వెళ్ళిపోతుంది. ఏది వెళ్ళిపోయింది. ఏది శాశ్వతం కాదు. కాదు. నేను నవ్వుతున్నాను. ఈ నవ్వు గూడా ఎళ్ళిపోతుంది. నేను ఏడుస్తున్నా. ఈ ఏడుపు ఎళ్ళిపోతది. నేను దుఃఖపడుతున్నా. ఈ దుఃఖము వెళ్ళిపోతుంది. ఎవ్రీథింగ్. నేనిప్పుడు లగ్జరీగా నేను తిరుగుతున్నా. ఇది వెళ్ళిపోతది. నేను దుఃఖంలో చాలా బాధలు అనుభవిస్తున్నా. పూర్‌గా ఉన్నాను. అది వెళ్ళిపోతుంది. సో ఎవరు ఎన్నిటికైనా ఎలా అయినా అన్వయించుకోవచ్చు. అది ఎన్ని విషయాలకైనా దీన్ని అన్వయించుకొని మనకి ఆన్సర్ అన్వయించుకోవచ్చు. తీసుకోవచ్చు. ఈ సో సమయం వెళ్ళిపోతుంది అంతే. ఈ ఆ మాట ఈ ఆ మాట జీవితం కూడా తలుచుకున్నామంటే శాశ్వతం కాదు. ఎప్పుడైనా వెళ్ళిపోతుంది. ఆ ఏదైనా మాట వెళ్ళిపోతుంది. తలుచుకున్నామంటే రిలీఫ్ అయిపోయి ధైర్యంగా ముందుకెళ్తామన్నమాట. అక్కడితో ఆగిపోకుండా. నాకీ కష్టం వచ్చింది అన్న బాధతో, ఈ సమస్యలొచ్చినాయన్న బాధతో లేకుండా ఆ సమస్య గూడా ఎళ్ళిపోతది. ఆ సమయం అనేది వెళ్ళిపోతుంది కదా! సమస్యతోనే మనం ఉండిపోతాం కదా! మనం ఉండిపోతున్నాం. సమయం ఎళ్ళిపోయింది. ఆ సమస్యతో మనం కూరుకొని, మనం లోపల దాన్ని ఇది చేసేసుకుంటున్నాం. ఈ సమయం ఎలాగైతే వెళ్ళిపోతుందో సమస్య గూడా అలాగే వెళ్ళిపోతుంది. సో, మంచి లేదు, చెడు లేదు, నిజం లేదు, అబద్ధం లేదు, సత్యం ఒక్కటే ఉంటుందెప్పుడు. సో, అలాగే నా నవ్వు లేదు, ఏది లేదనమాట. కేవలం ఆనందం, బ్రహ్మానందం స్థితి ఒక్కటే ఉంటుంది. ఇది ఒక్కటే ఉంటదంతే. దాని గురించి మనకర్థమయిందంటే అందుకే నేను ఇంతవరకు కూడా ఈ 1 ఇయర్‌లో ఏం చేశామా, ఈ జూమ్ ద్వారా ఎట్లున్నామా, ఎక్కడ పేషామా ఏమీ గుర్తులేదు. మతిమరుపొచ్చేస్తది. స్టార్టింగ్‌లో ఎందుకబ్బా ఇంత మతిమరుపు, జ్ఞాపక శక్తి పెరగాల కదా, చేయాలి కదా అని అనుకున్నప్పుడు నాకు అర్థమవుతూ వస్తున్నప్పుడేంటంటే, మనం ఎంతసేపున్నా ఒక ధ్యానిగా జ్ఞానం పెంచుకుంటున్నప్పుడు, ఈ క్షణంలో ఉండటానికే ప్రయత్నిస్తున్నప్పుడు మెమరీ అంతా ఖాళీ అవుతూ వస్తుంది. అది మనకు పాస్ట్. జ్ఞానం ఒక్కటే గుర్తుంటుంది. అందుకే మన వెంటొచ్చేది జ్ఞానం ఒక్కటే అంటారు. అట్లా. ఇంకా ఇంకా ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఇందుమతి గారితో అమ్మా జ్యోతి, థ్యాంక్ యూ రామ్. అత్తమ్మ జ్యోతి, అత్తమ్మ ఆ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. బాగా చెప్తున్నారు క్లాస్ వింటా ఉన్నా. ఈ రోజే నాకు తెలిసింది. ఓకే థ్యాంక్ యూ. హిందూ ఇద్దరు చేస్తున్నారు అన్నమాట. అనంతపురికి వచ్చింటిని. ఓకే ఇద్దరు బాగా చేస్తున్నారు అబ్బా అని అనిపించింది. హిందూ నాకు ఎప్పుడు ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. హిందూ మేడం. ఎస్ అమ్మా. అమ్మా ఇందు అనే పిలవండి నన్ను మేడం అసలు కాదు. నీకు నేను అక్కకు కూడా ఏదో చెప్పాలనుకున్నా. ఇందుమతి గారు లేదు, ఏం లేదు. జస్ట్ ఇందు అంతే. ఏమి వద్దు. ఈ రోజు హ్యాపీగా చూస్తున్నాను నేను మీరు మాట్లాడతా అంటే. హ్యాపీగా ఉంది ఇద్దరు మాట్లాడుతా అంటే నాకు సంతోషంగా ఉందమ్మా. ఎప్పుడు ఏమంటే నాకు ఈ ఆలోచనలు ఎక్కువ అయిపోయినాయి అది తప్పకుండా వస్తాయమ్మా ఆలోచనలు. ఎందుకు రావు? ఈ మనసుతో కూడుకొని ఉన్నాం మనం కాబట్టి తప్పకుండా వస్తాయి. ఏ రూపంలో వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది ఆలోచించండి. అట్లా ఆలోచించండి. మన 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 కళ్ళు మన కళ్ళు ఊరికే ఉండవు. ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చుంటాం? మనకు 80% కళ్ళ ద్వారానే ఎనర్జీ పోతుంది. అనవసరమైన విషయాలని మనం ఎక్స్‌క్యూజ్ మీ హైమా గారు ప్లీజ్ అండి. ఇది మాట్లాడాక మాట్లాడదాం. థాంక్ యూ. సో కళ్ళు ద్వారా మనకి 80% 80% ఎనర్జీ వేస్ట్ అవుతుందంట. మనం ఖర్చు చేస్తామంట. ధ్యానంలో సంపాదించుకున్న ఎనర్జీని కళ్ళ ద్వారా మనం వేస్ట్ చేస్తాం ఎనర్జీ. కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చుంటాం. అవునా? సో, మరి ఆ కళ్ళతో చూస్తూ మీరేం చేస్తున్నారనేది ఆలోచించండి. కళ్ళు మన మనసుకు ప్రతీక. మన మనసుకి మరో రూపం కళ్ళు.
ఉమ్, సో కాబట్టి ఈ కళ్ళతో ఎన్ని చూస్తాను, నేను ఎన్ని గ్రహిస్తాను, నేను ఊరికే ఉంటానా? ఊరికే ఉమ్, ఉంటున్నానా? జ్యోతక్కని చూసి నేను మనసులో లోపల నా కళ్ళతో చూసి ఎన్ని కామెంట్లు వేసుకుంటుంటాను. ఆ ఉమ్, కామెంట్ చేయకుండా, అట్లా కామెంట్ చేయకుండా, లోపల ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా, అక్క ఎలా ఉంటే నేను అలా చూస్తున్నా అంతే. హ్యాపీగా బాగున్నా అంతే. ఎంజాయ్ చేయండి. ఉమ్, ఆ అందాన్ని ఉమ్, ఎంజాయ్ చేయండి. ఆ రూపాన్ని ఎంజాయ్ చేయండి. అంతవరకే. కానీ నేను ఆమె గురించి నేను కామెంట్లు చేసుకుంటున్నాను లోపల. కామెంట్ మీన్స్ ఏదైనా సరే. అక్క బాలేదనా? ఉమ్, ఎందుకు ఇట్లా హెయిర్ స్టైల్ వేసుకుందా? ఎందుకు ఈ డ్రెస్ వేసుకుందనా? ఎందుకు ఇట్లా చేస్తుందనా? ఎందుకు జ్యోతి ఈరోజు ఇలా ఉందనా? అవన్నీ మనకు అనవసరం కదా! ఆమె ఇష్టం. ఆమెకి ఎట్లా అదే రెడీ అవ్వాలని ఉంటుందో అట్లా రెడీ అయి ఉంటుంది. ఆమె ఇష్ట ప్రకారంగా ఆమె ఉంటా ఉంది. సో మనకి వద్దు. రిసీవ్ చేసుకోవటం వద్దు. మనసులో నుంచి లోపల నుంచి కళ్ళతో చూస్తున్నప్పుడు ఏ కామెంట్ వద్దు. ఈవెన్ మీరు మూవీ చూస్తున్నప్పుడు కూడా వద్దు. ఉమ్, జస్ట్ ఊరికే అట్లా ఇలా చూస్తూ ఎంజాయ్ చేయండి మళ్ళీ. ఉమ్, నవ్వుతా చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీకెళ్ళాం. దసరా మూవీకెళ్ళాము. నేను, మా ఆయన, అమ్మాయి ముగ్గురం వెళ్ళామనమాట. నేను జనరల్‌గా చూస్తూ కూర్చున్నాను అంతే. వాళ్ళకి బోర్ ఉమ్, కొడతాంది, లేచి ఎళ్ళిపోతాం అంటున్నారు. అంటే "నీకేం కొట్టట్లా?" అంటే "నాకేం కొట్టట్లా. నాకు నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందా అని చూస్తా" అన్నాను అంతే. ఎట్లుంటుందా? ఎండింగ్ ఎట్లిస్తాడా వాడు అనేది ఆ క్యూరియాసిటీ ఎక్కువుంది. దాంతో ఉమ్, చూసుకుంటూ కూర్చున్నా. వాళ్ళకి నెక్స్ట్ హాఫ్ నుంచి వాళ్ళు కొంచెం చూసుకుంటూ అప్పుడున్నారు. నాకు ఫస్ట్ నుంచి ఎలాగున్నానో అలాగే ఉన్నాను చూసుకుంటూ. ఆ క్యారెక్టర్స్‌ని చూస్తుంటా. వాళ్ళెలా ప్లే చేస్తున్నారనేది చూస్తున్నా. ఎప్పుడైతే అమ్మ నేను రిసీవ్ చేసుకుంటున్న దాన్ని బట్టి ఆలోచనలనేవి ఎక్కువవుతాయి. ఉమ్, ఉమ్, రిసీవ్ చేసుకోవద్దండి. ఉమ్, ఆలోచనలొస్తున్నాయి ధ్యానంలో కూర్చున్నప్పుడంటే, ఆ ఆలోచనలని గమనించండి. ఉమ్, ఉమ్. ఆలోచనలని కట్ చేయకండి. ఎప్పుడు కూడా మనం ఆలోచనలని కట్ చేయకూడదు. ఇది పత్రి సార్ కూడా చెప్తారు. అవును. ఆలోచన కట్ చేయొద్దని చెప్తారు. కట్ మేడం కూడా చేయకూడదు. చెప్తుంది. ఉమ్, ఉమ్. కట్ కట్ చేయకుండా చేసామన్ దాన్ని గమనించండి అని చెప్తారు. గమనించాల. గమనించాలి. బాగా గమనించాలి. అవి ఉమ్, ఎట్లాంటి ఆలోచనలైనా, ఎంత చెడు ఆలోచనలైనా, తిక్క తిక్క ఆలోచనలైనా కూడా బా గమనించాలి. 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 గమనిస్తూ, గమనిస్తూ ఉండంగా మనకు ఆ ఆలోచనల స్థితి మన పైన భారం, ఆ క్రమస్థితి అనేది తగ్గుతూ ఉమ్, వస్తుంది. ఉమ్, ఉమ్, అట్లా ఉమ్, మన ఉమ్, మైండ్‌కి ఖాళీ ఏర్పడుతూ వస్తుంది. మీకు ఉమ్, ఖాళీ ఏర్పడే కొద్దీ, ఆలోచనలు ఎక్కువే కొద్దీ నిద్ర కూడా ఎక్కువొస్తుంటుంది. హ్యాపీగా నిద్రపోండి. ఉమ్, నెక్స్ట్ లేచాక ఆ ఆలోచనల నుంచి ఎంత ఫ్రీ అయ్యిందో కదా నా మైండ్ అనేది మీకప్పుడు తెలుస్తుంది. చాలా 100 మంచి అభిప్రాయం. ఆలోచనలొచ్చినాయనుకోండి ఈరోజు, ఉమ్, ఆ 100 ఆలోచనలని గమనించండి. నెక్స్ట్ డే ఆ 100 ఆలోచనలు రావు. 99 ఆలోచనలొస్తాయి. అంటే ఒక ఆలోచన పూర్తిగా దానికి సంపూర్తిగా మనం ఇచ్చేసాం. ఒక ఎండ్ అనేది ఇచ్చేసాం కాబట్టి నెక్స్ట్ డే రాదు. ఉమ్, పోతుంది. ఉమ్, ఉమ్. దానికి ప్రతిరోజు తోడుగా ఒక్కో కొన్ని రోజు మనం ముడితే రిసీవ్ చేసుకోకూడదు. అదే అదే రిసీవ్ చేసుకోకూడదు. మనం అన్ని గురించి మనం ఆలోచించకూడదు. అవసరం కా- లేదు మనకి. అయినా కానీ అయితే నాకు చేస్తున్నట్లు నా ఆరోగ్యపరంగా నాకేం బాగుంది. ఇట్లా ఇదేం లేదు. నేను చేస్తున్నాను. నాకు అంతా లోపలంతా కూడా బాగుంది అనిపిస్తుంది అనమాట. అందుకు నేను ఇంకా ఎక్కువ ఏమి చేయాలో పెట్టాలని ఆలోచించాను అనమాట. నా ఆరోగ్యపరంగా నాకు బాగుంది. ఎందుకు నేను అవి సంకల్పాలు రాలేదు, అవి రాలేదు, ఇవి రాలేదు ఎందుకు అనుకోవాలా? నాకు వచ్చింది కాటికి వచ్చింది. ఎంతో తృప్తి పడతా. అంతే. ఎట్లాగైతే దేవుడిని కోరుకుంటే కొంతనే ఇస్తాడంట. వాళ్ళింకా ఎక్కువ ఇయ్యాలనుకుంటాడంట. అందుకే మనం కూడా సంకల్పాలేం అవసరం లేదు. వాళ్ళింకా ఎక్కువ ఇస్తారు మనకి. అందుకే ఎక్కువ ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా. మంచి మాటలు చెప్పారు ఇద్దరు. థ్యాంక్ యూ. థాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థాంక్ యూ సో జ్యోతి. మచ్. జ్యోతి థ్యాంక్ యూ వేరే వాళ్ళు అత్తమ్మ. మాట్లాడతారు. హైమావతి థ్యాంక్ యూ. గారు చాలాసేపు నుంచి మాట్లాడాలని ప్రయత్నం. మాట్లాడాలనుకుంటున్నారు. హైమా అమృత గారు. నమస్తే అండి. నమస్తే మా. నమస్తే. నాకు మీరు పిల్లల గురించి చెప్తున్నప్పటి మేడం నుంచి చాలా చిన్నగా వినిపిస్తోంది మీ వాయిస్. ప్లీజ్ గట్టిగా మాట్లాడరా కాస్త? ఇప్పుడు వినిపిస్తుందా మీకు? ఆ! ఓకే మా. ఓకే. ఓకేనా? ఓకే. మీరు పిల్లల గురించి అంటే నేను మధ్యలో వచ్చాననమాట. క్లాసు ఫస్ట్ స్టార్టింగ్‌లో జాయిన్ అవ్వలేకపోయాను. ఓకే. కానీ క్వెషన్స్ వేసేటప్పుడు పిల్లల గురించి వచ్చినప్పుడు నాకొక డౌట్ ఉందనమాట.
ఫస్ట్ బేబీ పుట్టి ఉంటుంది. సెకండ్ కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళ మైండ్‌లో ఏముంటుందంటే బాబు కావాలని చెప్పడము. ఈ డాక్టర్ల అవును. దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ 3 మంత్స్ అట్లుంది. ఇంకా అది పిండ దశలోనే ఉందమ్మా. పూర్తిగా అవన్నీ గూడా పార్ట్స్ అవేమీ ఇంప్రూవ్‌మెంట్ అవ్వలేదు. తర్వాత చెప్దామన్నప్పుడు వీళ్ళకొక భయం పట్టుకొని భ్రూణ హత్యలకు వెళ్ళడానికి కానీ ఎందుకు ఇది మైండ్‌లో ఉండిపోతుంది. అంటే నేను కూడా దాదాపు 25 ఇయర్స్ నుంచి మెడిటేషన్‌లో ఉన్నాను. దీని మీదనే రీసెర్చ్ అంటే ఒకటి అర్థం చేసుకోవాలా, ఏం చేయాలా అనే దాంట్లో ఉన్నాను కాబట్టి మీరు చెప్తున్నప్పుడు ఈ పాయింట్ రైజ్ చేసి దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఎవరైనా వచ్చినప్పుడు అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి అనే దానికోసమే ఎంతసేపు వెయిట్ చేస్తూ ఉన్నాననమాట. సో, ఓకే. మైండ్‌లో ఎందుకలా ఉండిపోతుంది? మనము ఒక మదరే కదా! ఒక స్త్రీనే కదా! ఫస్ట్ బేబీ పుట్టింది. మళ్ళీ బేబీనే ఎవరొస్తారో మనకు ఇచ్చి మనల్ని సెలెక్ట్ చేసుకొని వస్తున్నారు గదా! వాళ్ళు భూమి అవును. మీదకి. అవును. అవును మేడం. ఓన్లీ బాడీని మాత్రమే చూస్తున్నారు గానీ, వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళకేమనేది వాళ్ళకి అది మనం మెడిటేషన్ ద్వారా వాళ్ళకి డెవలప్ చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా! ష్యూర్‌గా ఉంటుంది మేడం. ష్యూర్‌గా ఉంటుంది. సో, ఒక బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. మేడం. అని అనుకుంటున్నారు. అసలు బాబు అయినా, అమ్మాయి అయినా ఒకటే. ఒక ఫిజికల్‌గా ఒకటి ఉంటుంది కానీ, ఆ సోల్ మాత్రం ఒకటే. ఆ వేషం వేసుకొని వస్తున్నారు అంతే. అవును. వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అవును. వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేక డాక్టర్లు చెప్తున్నారని చెప్పేసి అబార్షన్‌లు చేయించుకోవడము, ఏదేదో చేయడం. ఇది ఒక రకంగా నాకి ఇక్కడ ఎట్లుందంటే గుండె పిండేసినట్టు అసలు మీతో చెప్తుంటే కూడా నాకు అదొక బాధ కలిగిస్తుందనమాట. యెస్. యెస్. ఎందుకిలా యెస్. చేస్తున్నారు? ఎందుకిలా చేస్తున్నారు? ఎందుకిలా చేస్తున్నారు? ఏమి పత్రి అమ్మాయి దేంట్లో సార్‌కి, పత్రి సార్‌కి ఒకటి కోపమంట. అన్ని విషయాల్లో ఆయన యాక్సెప్ట్ చేస్తారు కానీ, ఒక్క విషయంలో చాలా కోపమంట ఆయనకి. ఏంటంటే, అజ్ఞానం పైన కోపం అంట. హ్మ్. ఆయనకుండేది కోపం ఎక్కడ అంటే, అజ్ఞానం పైన. వీళ్ళు అంటే ఎవరైతే ధ్యానం చెయ్యక, ఈ జ్ఞానాన్నంతి పొందక ఉన్న వాళ్ళంతా అజ్ఞానపు స్థితిలో ఉండేవాళ్ళే. మనం వాళ్ళని ఎక్స్‌క్యూజ్ చేసేద్దాం. ఏం అలా ఫీల్ అవ్వకండి. అది ఎవరి కర్మ వాళ్ళు అది చేస్తూ వస్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే అమ్మాయైనా, అబ్బాయైనా ఇద్దరూ ఒకటే ఫ్రెండ్స్. మనకి తెలుసు మేడం వాళ్ళు సోల్స్ అని చెప్పేసి వాళ్ళకి తెలీదు కదా! ఆ బాధ పడడం కూడా ఒక రకంగా వాళ్ళ దృష్టిలో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి సహజమే కానీ, అలాంటి వాళ్ళకొక పాయింట్ చెప్తాను నేను. సో, అమ్మాయినైనా, అబ్బాయినైనా ఇద్దరిని పెంచాల్సిందే. ఇప్పుడు ఎవరిని తక్కువ లేదు. దట్ టూ ఇంకొకటేంటంటే, అమ్మాయి పుడుతుందా? అబ్బాయి పుట్టాలా? అనేది ఎవరి చేతుల్లో లేదు. ఇంకొకటేంటంటే, అమ్మాయి పుట్టినా, అబ్బాయి పుట్టినా బాధ్యత వహించేది కూడా అక్కడ అమ్మాయి కాదు, అబ్బాయి. ఆ తండ్రిలో ఉండే ఆ ఎక్స్‌వై కణాల వల్ల పాప పుట్టడమా, బాబు పుట్టడమా జరుగుతుంది కానీ, ఏ తలరాతల వల్లనో, ఏ ఇది వల్లనో కాదు ఫ్రెండ్స్. అస్సలు కాదు. ఈ చిన్న అవేర్‌నెస్ పెంచుకుందాం. పెంచుకొని ఇంట్లో లేడీస్‌ని దూషించటం, తిట్టటం, "నువ్వు మగ పిల్లాడిని కనడం నువ్వు చేత కాదా? ఆడపిల్లని కన్నావు" అట్లా అని అనకండి. అది మగవాడి బాధ్యత. మగవాడిలో ఉండే ఆ క్రోమోజోమ్‌ల యొక్క బాధ్యత అది అక్కడ జరుగుతుంది. అంతే తప్ప నే ఆడదాని బా ఆడదాని ఇది కాదు. ఆడవాళ్ళ ఇది కాదు. అస్సలు కాదు అట్లంటే. ఇది అందరికి తెలుసు. కానీ ఎందుకు అట్లా నిందించటం? ఆ అమ్మాయిని సతాయించటం, చెయ్యటం. సో, ఆ అమ్మాయి ఎలా బాధపడుతుందంటే, ఆ బాధ వల్లనే వాళ్ళు లేడీస్ అంతా కూడా నన్నిట్లా యాక్సెప్ట్ చేయకుండా నా బిడ్డని ఏం చేస్తారు రేపొద్దున అని వాళ్ళు కూడా ఎన్నో బాధలకు గురి అయ్యి, సో, వాళ్ళు కూడా అబ్బాయి పుట్టాలన్న మనస్తత్వానికొచ్చేస్తున్నారు. సో, అబ్బాయి పుడితే రేపొద్దున వాళ్ళు మమ్మల్ని ఏమో సాకుతారు, చేస్తారు. సో, ఇంత సంపాదించి పెడతారు. ఎంతమందున్నారండి నిజంగా సంపాదించి పెట్టేటోళ్ళు. ఎప్పటికైనా ఆ పిల్లలు చదువుల కోసం అని చెప్పి దూరం అవ్వాల్సిందే. వాళ్ళ కుటుంబాలు పెళ్ళిళ్ళయ్యి వచ్చేసినాయంటే వాళ్ళు దూరం అయిపోయి పోవాల్సిందే. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకాల్సిందే. కదూ! సో, అలాంటప్పుడు జనరల్‌గా ఆలోచిద్దాం. ఎక్కడెక్కడో లాజిక్ పాయింట్స్ ఉపయోగిస్తారు కాబట్టి ఇలాంటివన్నీ ఉపయోగించొద్దు. ఇలాంటివి ఉపయోగించి ఆలోచించి మైండ్‌ని స్ట్రాంగ్‌గా ఉంచుకొని మన జీవితాన్ని ఇది చేసుకుందాం. సో, అండ్ ఇంకొకటేంటంటే
కడుపులోనే బేబీకి అవయవాలు ఇలాగా ఉండటం, చెయ్యటం, దాన్ని చూసుకొని అబార్షన్స్ చేసుకుంటున్నారు కదండీ ఫ్రెండ్స్. ఆహ్, ఆ సోల్ మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని తల్లిదండ్రులుగా ఎన్నుకొని వచ్చింటుంది. అలా పుట్టాలనే వచ్చింటుంది. అలా పుట్టిన ఆ జీవితో మనం కూడా అగ్రీమెంట్ చేసుకున్న వాళ్ళమే. నువ్వు నా కడుపున పుడితే నేనివన్నీ కూడా చేస్తాను. ఆ సోల్‌కి మనం సపోర్టివ్‌గా, మనకు వాళ్ళు సపోర్టివ్‌గా, అంటే మన కర్మలను తొలగించుకోవటానికే పుడుతున్న బిడ్డలే తప్ప, వాళ్ళు చా అండ్ ఇంకొకటి గ్రేట్ మాస్టర్స్ వాళ్ళు. ఎన్నో వందల జన్మలో ఒక 10 జన్మల కర్మల్ని ఒకే జన్మలో తీసుకొచ్చుకొని పుట్టి ఆ జన్మలన్నీ ఆ కర్మలన్నిటిని అనుభవించి వెళ్తున్న వాళ్ళే. సో, మనం చూసి జాలి పడుతుంటాం. ఒక తల్లి ఎంత చేస్తుందబ్బా సేవ ఆ పిల్లోనికని. లేదు. వాళ్ళిద్దరి మధ్య అగ్రీమెంట్‌తో వచ్చినదది. వాళ్ళ సోల్ అగ్రీమెంట్‌తో వచ్చి ఇద్దరు ఒకరికొకరు కర్మలు తొలగించుకోవటానికి వచ్చిన జీవాత్మలే వాళ్ళంతా తప్ప, వాళ్ళని చూసి మీరు కానీ, నేను కానీ జాలి పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు గ్రేట్ సోల్స్ అంతే. జాలి పడినా మళ్ళీ ఇంకో 10 జన్మలు ఎత్తాల్సొస్తుంది. జనరల్ ఊరికే చూడండి అంతే. అస్సలు వద్దు మేడం. మీరు అలాగా ఫీల్ అవ్వకండి. ఈ వీడియో చూసిన వారెవరైనా కూడా సో, మానవత్వం లేదా నీకు అంటే, యెస్ మానవత్వం ఉంది. మానవత్వాన్ని కూడా దాటుకొని పోయేది ఆధ్యాత్మికత. ఎవరిని వాళ్ళని ఉద్ధరించుకోమనే కదా జీవితాన్ని జీవించడానికి ఈ ధైర్యం ఇవ్వటానికే ధ్యానం చెయ్యమని చెప్తున్నది. అవును మేడం. మానవత్వంతో కొంతవరకే వెళ్తాం. కొంతవరకే చేస్తాం. అదే ధ్యానం నేర్పిస్తే, అదే ధ్యానం చేస్తే ఆహ్, ఆ కర్మల్ని దాటుకొని మీరు జీవితాన్ని అందంగా, ఆనందంగా తీర్చిదిద్దుకుంటారు. సో, అలాగా. అదే మేడం నేనేమంటున్నానంటే అంటే అది ఉంది ఇది అని చెప్పేసి చేస్తారు కదా! అప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి భ్రూణ హత్య మీద నాకి అంటే జాలి కాదిక్కడ. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే. మనం చెప్తున్నాం ఆమెకి కొద్దిగా అవగాహన ఉంది. చాలామంది ఇలాగా చేస్తూ హాస్పిటల్‌లలో చెకప్ చేయించుకొని ఇది చేసి అసలు రేడియేషన్స్ పడి ఎంత ఇబ్బంది పడతారంటే పూర్వకాలంలో ప్రతిదీ మనం ఇతిహాసాలు చూసినప్పుడు వాళ్ళకి ఇవన్నీ లేకపోయినా కాకపోతే జ్ఞానం అనేది ఉండేది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి అర్థమయ్యేది. దాన్ని యాక్సెప్ట్ చేసేవారు. ప్రతిదాన్ని గూడా. వాళ్ళు చక్కగా ఎంత సరళంగా, సహజంగా డెలివరీస్ అయ్యేటువంటి ఏవో రేరు తప్ప మిగతావన్నీ చక్కగా వెళ్ళిపోయేటివి మరి. ఇంత వైషమ్యాలు ఉండేవి కాదప్పుడు. కాపోతే వాళ్ళవి అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ, ఆ నాలెడ్జే ఇప్పుడు మనకున్నటువంటి ఈ టెక్నాలజీతో టాలీ అవుతుంది. దానికి జోడించేసుకొని ధ్యానం అనేది మరింత అవేర్‌నెస్ తీసుకొస్తుంది. థ్యాంక్ యూ మేడం. యెస్ మేడం. థాంక్ యూ సో మచ్. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదనమాట. భగవంతుడన్నా క్షమించి వదిలిపెడతాడు గానీ, కర్మ అనేది వదిలిపెట్టదు మనల్ని. ఎప్పుడు కూడా వెంట ఉంటనే ఉంటుంది. సో, ఎవరికి వారే బాధ్యులు అంతే. యెస్. యాహ్! థాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ ధ్యానం చేద్దాం. చేయకుండా అయితే ఉండొద్దు. మంచి అన్ని ఆన్సర్స్ చాలా బాగా ఇస్తున్నావు. అంటే ఈ ఇంటర్వ్యూల ద్వారా నువ్వు కూడా చాలా ఎత్తుకెదిగావు అనిపిస్తుంది నాకు. చాలా మంది ఇంటర్వ్యూస్ కదా! ఒకరితో ఇద్దరితో కాదు కదా! అంటే ఆ జ్ఞాన భండారాన్ని తెలుసుకున్నావు అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతమందివి చదవడం వేరు. ఇందాక అన్నారు కదా! జీవించడం వేరు, బతకడం వేరు అన్నట్టు. వేరు. అలాగే ఇప్పుడు కూడా మనం చదవడం కాదు. ఒక నిమిషం. వాళ్ళ అనుభవాలను అన్ని తెలుసుకున్నారు కదా! గ్రేట్ అన్నమాట. నిజంగా పిల్లలు మనకి చాలా నేర్పిస్తారు ఇందులో. నేను చాలా. చెప్పాను కదా మా బాబుది. ఆ అబ్బాయి పేరే శ్రీపాద. ఎన్ని చెప్తుంటాడు తెలుసా? వస్తుందిమ్మా వెళ్తుంది. అంతే వస్తుంటుంది అంటాడు. ఎంత చిన్నోడు కానీ చెప్తుంటాడన్నమాట. వచ్చి ఇప్పుడు నువ్వు అన్నావు కదా! ఈ సమయం వెళ్ళిపోతది అన్నట్టు వాడు ఇంకో రకంగా చెప్తుంటాడు వాని వేలో నాకు. అంతే. చాలా నేర్పిస్తారు. వాళ్ళ దగ్గర కూర్చోవాలి గానీ, మనం వాళ్ళు చాలా ప్రతిసారి కూడా అదే అంటారు గదా! వాళ్ళే గ్రేట్ మాస్టర్స్ మనం గాదని చెప్పేసి. కానీ వెరీ గ్రేట్ ఇందు. ఎవ్వరు ఏ క్వశ్చన్ అడిగినా దానికి చక్కటి ఆన్సర్ ఇస్తున్నావు. రియల్లీ అసలు ఇంప్రెస్డ్ నేను.
థ్యాంక్ యూ ఫీలింగ్ సో మచ్. ప్రౌడ్. చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంకొక డౌట్ కూడా ఉండిపోయింది. కంప్లీట్ గా అడగలేదు నీకు గత జన్మది. అంటే నాకు ఒక మిరాకిల్ లాగా, షాకింగ్ లాగా ఉంది నీ స్టోరీ అబౌట్ కిడ్స్ ఎస్పెషల్లీ. అంటే నేను ఇంకా ఎన్ని వింటున్నా, ఎన్ని అడుగుతున్నా అందులోనే ఉండిపోయాను. ఇంకొంచెంసేపు పడుతుంది నాకు. అంటే లేదు లేదు లేదు, మీలో కూడా ఆ మదనం జరగాలిగా. మీకు ఒక కన్క్లూజన్ అలా వచ్చేంత అయ్యుండొచ్చా? వరకు, మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు, మీ హా. సోల్ మీకు హ్యాపీగా ఫీల్ అయ్యేంత వరకు అది రాదు. అయితే ఇంకా క్వశ్చన్ ఏముందంటే, మీరిద్దరికి సరే ఆ అమ్మాయి మన పాప గత జన్మలో అని తెలిసిపోయింది. ఆ పాప కూడా మీ దగ్గరికి రాగలిగిందంటే అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి కూడా చూసుకుందన్నమాట జన్మని. అమ్మాయి చూసుకోవడం కంటే తను ఎలా అంటే ఇంకా మమ్మల్ని అమ్మ నాన్న అని అనుకోవడం. తను మేము ఎట్లాగైతే ఉండి అఫెక్షన్ అనేది వచ్చింది. చూసుకున్నామో తను కూడా అలాగే. మేము ఇంకా ఎంత వదిలించుకోవాలి, తనని దూరం పెట్టాలని చూసామో, లేదు లేదు తనే దగ్గరకు వచ్చింది. ఓకే, తనే ప్రేమగా ఇంకా ఎక్కువ చూపిస్తది. ఇంకా సూపర్. ఎక్కువ అఫెక్షన్ గా ఉంటుంది అసలు. కానీ లైఫ్ లో చాలా గ్రేట్ థింగ్ నీకు మాత్రం. అంటే అండ్ ఇంకొక కోఇన్సిడెన్స్ అని అనొచ్చా? లేకపోతే ఇంకొకటి ఏంటేంటో నాకు తెలీదు కానీ, ఇద్దరం మా ఫేస్ ఫీచర్స్ కానీ మోస్ట్‌లీ ఇద్దరం ఒకేలాగా ఉంటాము. సో, ఇంకొకటేంటంటే నాకేం జరుగుతే తనకదే జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు తలనొప్పి ఉందనుకోండి, రేపు తలనొప్పి తనకొస్తది. నాకిక్కడేమన్నా సెన్స్ కొట్టింది, ఇక్కడ ఏదైనా ఈవెన్ అనిపించింది. నాకిక్కడ ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకోండి మెడిటేషన్‌లోనో చూసింటానో, లేకపోతే ఏదో జరుగుతుందనుకోండి, తనకక్కడ దానికి కంటిన్యూషన్ తెలుస్తుంది. తన కంటిన్యూషన్ తన దగ్గర నుంచి ఒక కన్‌క్లూజన్ వస్తది నాకి. తనకి ఆ రోజు ఒక రోజు స్టమక్ పెయిన్ ఉందంటే నాకొక ఈ ముందు రోజన్నా వచ్చుంటది, తర్వాతన్నా వస్తది. మనం మా సినిమా లాగా ఉంది కొద్దిగా స్టోరీ. మా అట్లుంటది. అందుకే చెప్పను నేను ఎవరికి బయటికి ఊరికే తను ఉంటది. తను కూడా మెడిటేటరా? మెడిటేషన్. మెడిటేషన్ చేస్తుంది. నేనొచ్చిన కొత్తలోనే 1 మంత్ నుంచే తను కూడా చేస్తుంది. తను కూడా దాదాపు 10 ఇయర్స్ అవుతుంది చేయబట్టి. నైస్. అంత అలర్ట్‌గా, అంత అవేర్‌నెస్‌గా ఉంటది. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. చాలా ఓపికగా ఇంగా చాలా ఇదిగా ఉంటది. అసలు. రిలేషన్ ఏమవుతారు తను నీకు? అంటే బయట అమ్మాయా? మీ సొంత బంధువుల అమ్మాయా? అక్క కూతురు అన్నావు ఆమెనేనా? ఆ! అవునక్క. ఆ అమ్మాయి అక్క కూతురు కాదు, మా బంధువుల అమ్మాయి కాదు, ఎవ్వరు కాదు. అస్సలు. జస్ట్ జనరల్‌గా నాకు మేము ఇప్పుడైతే వెంకటరమణ కాలనీలో ఉన్నాం కానీ, అప్పుడు పాత ఏరియాలో ఉండేవాళ్ళమనమాట. సొంత ఇల్లు. అంటే చిన్న సందులో ఉండేది. సో, అక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ సొంత ఊరొచ్చేసి కదిరి. సో, ఇక్కడ కర్నూలుకి తను ఎడ్యుకేషన్ పర్పస్ మీదొచ్చింది. ఇంటర్ చదవాలని జెప్పేసొచ్చింది. మా అత్తగారు బాడీ వెకేట్ చేసి ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ అవుతుంది. ఆ వినాయక చవితికి. మా అత్తమ్మకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం పండగల్లో. చాలా ఇష్టం. అలాంటి వినాయక చవితి సందర్భంలోనే ఆ వీధిలో మేమంతా సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే అప్పుడు పరిచయం అయ్యింది ఆ అమ్మాయి. ఆహ్, ఆ పరిచయంతో అలాగా మేము ఏమంటే ఈ ఇల్లు ఎప్పటికైనా అమ్మేసి మేము దూరంగా ఎళ్ళిపోవాల్సిన వాళ్ళమే కదా! లేనిపోని అఫెక్షన్స్ పెంచుకోవటం ఎందుకు? నాకప్పటికే మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ అయిపోయింది. 9 ఇయర్స్ అయింది. ఆ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదవడానికని కర్నూలుకొచ్చింది. సో, ఆహ్, ఏమంటారు? అట్లా వద్దని మేమెంత దూరం పెడుతున్నా, "వద్దు నాన్న మీ ఇంట్లో" ఆళ్ళు టోటల్‌గా మధ్వ బ్రాహ్మిన్స్ అన్నమాట. మధ్వ బ్రాహ్మిన్స్ వాళ్ళు. టోటల్‌గా మేము బలిజాస్. టోటల్ క్వైట్ అపోజిట్ వాళ్ళమన్నమాట. సో, అట్లా వచ్చి పరిచయం పెంచుకోవటం. "వద్దుమ్మా ఎందుకంటే అఫెక్షన్ పెంచుకుంటే అందులో చిన్న పిల్లల పైన అది వదులుకోలేం. అంత తొందరగా అంత ఈజీగా ప్రేమని వదులుకోలేం. దూరం చేసుకోలేం కాబట్టి వద్దు అని అన్నా కూడా తను లేదు లేదు నాకు మా పిన్ని, బాబాయ్ లాగానే కనిపిస్తా అన్నారు. అట్లా అని చెప్పేసి దగ్గరికి రావటం, తనే ప్రేమ చూసుకోవడం అట్లా మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాక కూడా తనొచ్చి మాతో గడపడానికి టైమ్ స్పెండ్ చేయడానికి రావడం. సో, మేము ఆహ్, ఆ వీధి వదిలిపెట్టొచ్చేటప్పుడు మా కోసం అంటూ బాధపడిన వాళ్ళెవరు లేరు. కానీ ఆ అమ్మాయి 2 డేస్ నుంచి ఏడవటం కంటిన్యూయస్‌గా. అది చూడలేకపోయినాం అన్నమాట. ఇక్కడికొచ్చాక కూడా అది ఇంకెంత మీకు బాధేసింది. అప్పటికే తెలిసిపోయిందా తను మీ డాటర్ గత అక్కడ జన్మది? అనిపించలేదు. కానీ నేనిక్కడ ఈ ఇంటికొచ్చాక ఇంకా మా హస్బెండ్‌తో మాట్లాడుతున్నాను. మనం పిలుచుకొచ్చేసుకుందాం, మన ఇంట్లో పెట్టుకుందాం అట్లా అంటే వాళ్ళు ఒప్పుకోవాలి గదా! వాళ్ళు బ్రాహ్మిన్స్ కదా! వాళ్ళ అమ్మగారు వాళ్ళ రిస్ట్రిక్షన్స్ అవన్నీ వేరుంటాయి కదా! సో, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఎలా అంటే వాళ్ళెలాంటి రూల్స్ అట్లా పాటించేటోళ్ళు కాదు.
జనరల్ మామూలుగా ఉంటారు. ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్. నార్మల్ గా మనం ఎట్లుంటాం ఇంట్లో అట్లానే ఉంటారు వాళ్ళు. ఇంకా పీరియడ్స్ టైంలో ఆ టైంలో ఇదిగా ఉండాలి అట్లా అని కూడా లేదు. వాళ్ళు జనరల్ గా ఉంటారు. మెచ్యూర్డ్ పర్సన్స్ అని చెప్పొచ్చు మనం. సో అట్లుంటారనమాట. ఆ అమ్మాయి బాధని మేము చూడలేక నేనిక్కడ పడుకోనున్నాను ఒకరోజు బెడ్ పైన. ఎందుకో చాలా బాధేసింది. ఇప్పటికి, అప్పటికి, ఇప్పటికి కూడా ఎట్లా అంటే తను ఎక్కడ, ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నా తను బాధపడుతుందా, తను హ్యాపీగా ఉందా అన్న ఫీలింగ్ నాకిక్కడ కలుగుతుంది. ఇక్కడ తెలుస్తుంది. వెంటనే ఫోను చేసి కనుక్కుంటాననమాట. ఎట్లున్నాను? నీకేమైంది? తన వాయిస్ హలో అన్న ఆ టైంకి కనుక్కుంటాం ఇద్దరం నేను, ఈయన. ఎట్లుంది? ఏమయ్యింది? అన్న క్వెషన్ వచ్చేస్తదనమాట మాకు వెంటనే. ఇంగ హలో అంటున్నప్పుడే. సో, అంత ఇదిగా ఉంది. అటాచ్‌మెంట్, ఆ బంధం. సో, ఇక్కడికొచ్చాక ఒక్కసారి ఈయనతో మాట్లాడుతూ ఉన్నాను. లోపల ఒక పేగు కదిలింది నాకు. అసలది ఏందబ్బా ఉన్నట్టుండి ఇంత నొప్పి తీస్తా ఉంది అట్లా అని అనుకున్నా. అది మళ్ళీ రివర్స్‌లో కదలటం, తిరగటం అది కనిపించింది. అప్పుడు ఎందుకిట్లా అవుతుందంటే, ఆ క్షణం నాకు తెలిసొచ్చిందేంటంటే, అదే పేగుబంధం అంటే, అదే కడుపు తీపి అంటే అన్న సందేశం నా లోపల నుంచి నాకనిపించటం. మళ్ళీ దాన్ని గూడా అనాలిసిస్ చేసుకుంటాను నేను. అంత ఈజీగా వదిలిపెట్టను. అసలు అట్లా నాకు మా ముగ్గురికి ఇంట్లో మామయ్యకి గూడా ఆ పాపంటే ఇష్టమే. అఫెక్షనే కలిగింది ఆ పాపంటే. మా ఒక్కరికి కలిగితే ఏమోలేబ్బా ఫీలింగ్స్ ఇప్పుడు మేము ఒక బిడ్డకి అట్రాక్ట్ అయ్యాము అట్లా అనొచ్చు. అట్లా అనిపించొచ్చేం కానీ, సో లేదు లేదు. మా మామయ్య కూడా అమ్మాయిని పెట్టుకుందాం ఇంట్లో అని హ్యాపీగా ఒప్పుకున్నారు. వండర్ మాకు షాక్. ఇప్పుడు తలుచుకుంటే అదంతా ఒక కలలాగా అలా గడిచిపోయిందని అనిపిస్తది. అట్లా. ఆ ఫీలింగ్ ఆ రోజు కలిగినప్పుడు వాళ్ళ మా అమ్మగారు, నాన్నగారితో కూర్చోపెట్టుకొని మాట్లాడడం. ఆ పాప కూడా ఇక్కడే నేను పిన్ని వాళ్ళతోనే ఉండి నేను చదువుకుంటా. నేను వీళ్ళతోనే ఉంటే నేను రాను. కదిరికి గూడా రాను. వీళ్ళతోనే ఉంటా అని గొడవ పడి మరి మన ఇంట్లో ఉండటం, చేయటం. సో, అట్లా హ్యాపీ. నైస్. చాలా బాగుంది మీ స్టోరీ. ఎగ్జాక్ట్‌లీ. ఉంటుంది. ఒక్క ఒక్క నాకప్పుడు తెలిసొచ్చింది. అదే అన్నాను కదా! సినిమాలో వాటిల్లో వింటుంటాం, చేస్తుంటాం. పేగుబంధం అంటే ఏంటి? కడుపు తీపి అంటే ఏంటి? అది అర్థమైంది నాకు. ఆ క్షణం అర్థమయ్యింది. ఓకే. సో, అలాగా. సో నైస్ ఇందు. యెస్. ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. ఇంకా అడగాలనిపిస్తుంది. టైం చూసుకుంటుంటే టైం అయిపోతుందని ఒక ఫీలింగ్. సో పార్ట్ యాహ్! 1 చాలలేదని పార్ట్ 2 పెట్టాం కానీ పార్ట్ 2కి కూడా కంప్లీట్ అయ్యేటట్టు లేదు అనిపిస్తుంది. మీరు ఇది అడిగారు కదా! నెక్స్ట్ టైమ్ మనం ధ్యానంలో ఎలా ఎదగొచ్చు? ధ్యానం చేస్తూనే మన జీవితంలో ఎలా ఎదగాలి? ఇది చాలా ఇంపార్టెంట్ కదా! దట్ టూ మనకి ధ్యానంలో వచ్చిన అనుభవాలతో ఎలా ఎదగాలి? ఎలా ముందుకెళ్ళాలి? నేనెలా ఎదిగాను దాన్ని తీసుకొని ముందుకు ఎలా వచ్చాను? సో, అది. సో, అలాగా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే ఫ్రెండ్స్ ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటే మనం నేర్చుకున్నది, తెలుసుకున్నది మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తే ఇవంతా ఎదుగుతూ వస్తాం. చేస్తూ వస్తాం. నాకింకా సాటిస్ఫాక్షన్ లేదు. ఇదేనా? ఇంకా ఏముంది? ఇంకా ఏముంది నా లైఫ్‌లో ఇంకేముంది తెలుసుకోవాలన్నప్పుడు ఒక 'దేవరహస్యాల' బుక్ నా దగ్గరకొచ్చింది. ఇంకా ఏముంది తెలుసుకోవాలి, చేయాలన్నప్పుడు నేను 'పత్రి సార్' స్పీచెస్ మళ్ళీ ఇప్పుడు వింటున్నప్పుడు మళ్ళీ రిపీటెడ్‌గా మళ్ళీ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ జ్ఞానం ఎలా అందుతుంది నాకు అని తెలిసొస్తుంది. హ్మ్. సో, ఇంకొకటేంటంటే, ఇప్పుడు నేనొక సీరియల్ చూస్తున్నానక్క. 'హరహర మహాదేవ' సీరియల్ చూస్తున్నాను. జియో హాట్‌స్టార్‌లో వస్తోందిప్పుడు మళ్ళీ. ఆ సీరియల్ అప్పుడు నేను సుమారు 10, 12 ఏళ్ల క్రితమే వచ్చింది ఆ సీరియల్. ఇంగా ఎక్కువనే అయింది. వచ్చినప్పుడు ఒక భక్తిగా ఉంటూ నేను చూసాను. ఇప్పుడుండే జ్ఞానంతో నేను చూస్తున్నప్పుడు నాకందుతున్న జ్ఞానం ఎలా ఉందంటే అది, నాకెంత ఆనందం కలుగుతుందో లోపల నుంచి. అంత నేర్చుకుంటున్నాను ఆ సీరియల్‌ని చూసి. దైవం ఎక్కడ? దేవుడికి ఎక్కడ? ఎందుకు దేవుడు కనిపించట్లేదు మన కళ్ళకనేది నాకు ఆన్సర్ దొరికింది. అస్సలు నేను ఏదన్నా ఒక క్వెషన్‌కి ఆన్సర్ దొరికేంత వరకు నిద్ర పట్టదు. నిద్రపోను గూడా. సాధించేంత వరకు వదిలిపెట్టను.
ఆ సీరియల్ నాకు అది నేర్పించింది. ఎక్కడ ఉంటాడు భగవంతుడు? మనలోనే ఉంటాడన్న దానికి నిదర్శనం దొరికింది. ఆ సీరియల్ నేర్పించింది. అసలు వండర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు ఈ ఆనందం అదంతా కూడా. హిందూ లక్ష్మీదేవి గారు మా అమ్మ ఆన్ చేసుకుంటున్నారు వీడియో. అమ్మా మాట్లాడమ్మా. ఆ, అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. బాగా బాగా మాట్లాడారు, బాగా చెప్తున్నారమ్మా. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సీరియల్ కూడా బాగుంది. నేను కూడా 2 సార్లు చూసిన, 3 సార్లు చూసినది. హరహర మహాదేవ. Yes. నిజం. ఆ సీరియల్‌లో చాలా నేర్చుకోవచ్చు. మనకిప్పుడు మాటలు అర్థమవుతాయమ్మా అవి. పత్రి సార్ ఇచ్చిన జ్ఞానం ఎంత ఉంది కదా! ఆహ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పత్రి సార్ ఏం చేశారంటే, ఒకప్పుడు నేను ఒక టీచర్‌గా జాబ్ చేసినప్పుడు, అంటే ఇంత వర్క్ చేస్తున్నాం కానీ గుర్తింపు లేదే అని బాధొచ్చేది. అట్లా అనిపిచ్చేది. ఆ ఫీలింగ్ కలిగేది. ఇప్పుడు అడగకుండానే ఆ గుర్తింపునిస్తా ఉన్నారు పత్రి సార్. అవును. అంటే మనం ఎక్కడైనా మన అనుభవాల్ని షేర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక సన్మానం అందుతుంది. ఒక గుర్తింపు అందుతుంది. ఇప్పుడు మొన్న స్కూల్‌కెళ్ళొచ్చాను. స్కూల్‌కెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళక్కడ సన్మానం చేసి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చి పంపించారు. నేనేం చేశాను సార్, ఒక అరగంటనే కదా వాళ్ళకి ధ్యానం చెప్పింది. నేనేం చేశాను చెప్పండి? దీనికి ఇంత గుర్తింపు, ఎంత మర్యాద, ఎంత గౌరవం ఇస్తా ఉన్నారు. ఎలాంటి స్థితిలో మనల్ని పత్రి సార్ ఉంచారు. ఎంత ఆనందం వేస్తుందో. అవునమ్మా. యెస్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ అమ్మా. బాగా చెప్పారు, బాగుంది. యెస్. అక్క మ్యూట్‌లో ఉన్నారు. ఇంకా ఉన్నారు ఇందు. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? యెస్. మంజుల మేడం, లక్ష్మి గారని ఉన్నారిక్కడ. సో ఫ్రెండ్స్ మనకి మళ్ళీ వీలన్నప్పుడు హాయ్ మంజుల మేడం. హాయ్ మేడం. మీరు పిల్లల గురించి చెప్పినప్పుడు అప్పుడు ఆ పాయింట్ గురించి మీకు చెప్పాలనిపించింది. చెప్పండి. మీరు ఇందుకోసమే అలానే తీసుకోకుండా ఈ జన్మ తీసుకున్నారు. ఈ సేవ చేయడానికే ఆధ్యాత్మికంగా అని నాకు బాగా అనిపించింది మనసులో. థ్యాంక్ యూ. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది అన్నట్టుగా తను చెప్పింది ఏంటి అంటే, పిల్లల్ని కన్నామంటే కొంత పర్సెంట్ అయినా స్వార్థం వస్తుంది. మన పిల్లలు, వాళ్ళ బాధ్యత అంటే ఫోకస్ అంతా వాళ్ళ మీది వరకే ఉంటది. ఇప్పుడు అందరూ సార్ చెప్పిన విషయం ఏంటి అంటే, అందరూ తన పిల్లలే. 11 మంది పుడతారంటే 11 కోట్ల జనాల అందరూ తన పిల్లలుగా భావించి పర్ఫెక్ట్ సేవ చేయగలుగుతారు. 100% ఇవ్వగలరు ఏది చేసినా. కరెక్ట్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మనం తెచ్చుకున్నాం కాబట్టి పిల్లల బాధ్యత అనేది ఎంత ఉంటుందో తనకి ఇంతమంది పిల్లల బాధ్యత ఉంది. బాధ్యత అనేది అక్కడ సైడ్ పోతుంది ఖచ్చితంగా. మొత్తం 100% గా ఇక్కడ పెట్టలేం మనం. మీకంటే కూడా ఎక్కువ ఇప్పుడు నా బాధ్యతనే. మనకి స్వార్థంతో కూడుకున్న బాధ్యత వస్తది. స్వార్థంతో థింక్ చేస్తాం. తనకు నిస్వార్థంగా చేస్తున్నారు ఇప్పుడు. ధ్యానం అందించాలి. ధ్యానం చేస్తే వీళ్ళు కూడా బాగుంటారు కదా! అంటే మనం ఎక్కడికైనా హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా పోయినప్పుడు కనిపిస్తది నాకు అది ఖచ్చితంగా. ఎందుకు వీళ్ళు ఇంత ఇది చేస్తా ఉన్నారు? ఇంత టైం ఇక్కడ బేర్ చేసి వచ్చి కూర్చొని ఒక ఓపీ తీసుకోవాలన్నా డాక్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అన్నిటి కోసం వెయిట్ ఈ సమయాన్ని ధ్యానం కోసం సమయం వెచ్చిస్తే ఈడ ఇంత తిప్పలుండవు గదా! వీళ్ళు కూడా చెయ్యాలి భగవంతుడా! మాస్టర్స్ సార్ వీళ్ళు కూడా అందరూ కూడా ధ్యానులుగా అయిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. శాకాహారులుగా అయిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అట్లా. నేనిప్పుడు కూడా వెళ్తా టెంపుల్‌కి. ఎంత ఎంజాయ్ చేశానో ఆ టెంపుల్‌కెళ్ళినప్పుడు ఆ అలంకరణని కళ్ళారా చూడడం, హాయిగా ఎంజాయ్ చేయడం చూస్తా. నా కోరికైతే ఒక్కటే ఒకటి. నాకు ఇంకొకటి దేవాలయంలో ఒక ప్రతిష్ఠ చేసినప్పుడు ఒక యంత్రాన్ని ఉంచి అక్కడ ఒక పవర్ ని క్రియేట్ అయ్యేటట్లా చేస్తారని అంటారు కదా మేడం.
ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ ఎనర్జీ అనేది తప్పకుండా ఉంటుంది. సో, మనం ఆ ఎనర్జీని తీసుకోవాల్సిందే. పవర్ కూడా పెరుగుతుంది అనేది ఈ మధ్యన సరే మనం గుడికి వెళ్ళేది అక్కడ కూడా ఈ ధ్యానం చేస్తే ఎంత మంచిది, కళ్ళు మూసుకుని మనసు ప్రశాంతంగా అక్కడికెళ్ళి మనం ధ్యానము చేయాలి. ఏ టెంపుల్‌కెళ్ళినా, ఆ తండ్రి దగ్గరికెళ్ళినా, తల్లి దగ్గరికెళ్ళినా, నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి. నాకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వండనే కోరుకోవాలి. ఇక్కడికి ఈ దేవాలయానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ ధ్యానులుగా మారిపోవాలనేది నా కోరిక. వాళ్ళ ఎదురుగా నేను ఉంచే కోరికైతే అదే. ఇది నేను హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. నాకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వండి. మీ జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. నాకు ఇవ్వండి. ఇంకా ఇవ్వండి. అలాగే మీ దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కూడా అందరూ కూడా ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా మారిపోవాలి. ఇది నా సంకల్పం. అంతే. యెస్. నేను కాదులే. ఓకే అండి యాహ్! మంజుల గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. యెస్. సో ఇంకా యాహ్! సో ఇంకా మనం మనం దేవుణ్ణి ఎలా దర్శించాలి? భగవంతుణ్ణి ఎలా దర్శించాలి? ఎలా దర్శించుకోవాలి? వాళ్ళెలా మనకి దర్శనం ఇస్తారు? భగవంతుడంటే ఎవరు? సో, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇది కూడా ఒక సబ్జెక్ట్ అయిపోతుంది మనకు. ఫ్రీగా ఉన్నప్పుడు ఆ సెషన్‌ని కూడా చేసుకుందాం. ష్యూర్ ష్యూర్ అద్భుతం. నాకు జరిగిన అద్భుతం అందరికి జరగాలి. ఆ కన్‌క్లూజన్ అందరికి రావాలన్న కోరికతోనే నేను ఈ మీ ముందుకొచ్చి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంత కాన్ఫిడెంట్‌గా ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవచ్చు. మరి ఎందుకు కైలాసగిరిలో, కైలాస పర్వతం మీద ఎందుకు శివుడు కనిపించాడు? ఇంతమంది మనం చూస్తుంటే అంటే ఇంతమంది వెళ్లి రిసర్చ్ చేస్తుంటే, ఇంతమంది పైన వెళ్లి హెలికాప్టర్‌లో వెళ్లి చూస్తున్న ఫోటోస్ దిగినా ఎందుకు శివుడు, పార్వతి కనిపించరు? ఇంకా సిద్ధాశ్రమం అంటే శంబాల నగరం. అందరూ దేవీ దేవతలు ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉంటారని, జ్ఞానులు, మహానుభావులు, ఋషులు అందరూ కూడా అక్కడ ఉంటారని మనకు తెలుసు. మరి మన కళ్ళకి ఎందుకు కనిపించదు? మనకేం చెప్తారంటే, మన కళ్ళకి ఎప్పుడు కనిపిస్తుందంటే అది ఒక అతీతమైనది. మనకి ఊహగా కనిపిస్తారనేది ఎలాంటి ఊహలో ఉంటే వాళ్ళు కనిపిస్తారనేది మనం అదంతా కూడా తెలుసుకోవచ్చు నెక్స్ట్ సెషన్‌లో. అంటే అది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతే మళ్ళీ ఇంకో 2 గంటలవుతది. ఎవరికి ఇబ్బంది పెట్టదు. అందుకోసం అని చెప్పేసి. ఉపయోగపడేది కాబట్టి చేస్తే హ్మ్. బాగుంటుంది. బావుంటుంది. ఇప్పుడు తప్పకుండా చేయండి. పర్సనల్ లైఫ్ నుంచి, అక్కడి నుంచి ధ్యాన మార్గంలోకి వచ్చాక నేనెలా నేర్చుకున్నాను? ఎలా ఇప్పుడు లైఫ్‌ని లీడ్ చేస్తూ ఎంత హ్యాపీగా, ఎంజాయ్‌గా బ్రతకడం కాదు, జీవించడం అనేది తెలుసుకుంటూ ముందుకెళ్తున్నానో, నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? నాకా సీరియల్ చూసేంత వరకు కూడా నాకు లోపల నుంచి వదిలిపెట్టలేదనమాట. జియో హాట్‌స్టార్ యాక్చువల్‌గా యాక్టివేట్ అవ్వలేదు. అవ్వలేదని చాలా రోజులు వెయిట్ చేస్తున్నాం. నాకొక మాస్టర్ చెప్పాక ఇంకా జిజ్ఞాస పెరిగి, అప్పుడు మళ్ళీ నేను ట్రై చేస్తా. ఒక కోడ్ ఇచ్చుకుంటే, అప్పుడు నాకొస్తే వెంటనే నేను చూసిన సీరియల్ అదే. 'హరహర మహాదేవ' సీరియల్. నైస్. మీరు అసల ఇందు నువ్వు చెప్పాక నాకు కూడా ఇప్పుడు చూడాలనుంది. నేను 'రాధాకృష్ణ' సీరియల్ వాచ్ చేస్తున్నా. యెస్. చాలా పిచ్చి, ప్రేమ, ప్రాణం. అంటే ఆ స్క్రీన్‌ని రోజు ఒక్క 5 మినిట్స్ అయినా అది చూడకపోతే మనసు ఉండదన్నమాట. నేను కూడా చూస్తా. దాన్ని కూడా ఎక్కువ టైం చూసేదాన్ని. చూసేస్తే ఎపిసోడ్స్ అయిపోతాయేమో అని చాలా జాగ్రత్తగా చూసుకొని వస్తూ ఉన్నాను నేను 1 ఇయర్ నుంచి. అలా ఇప్పుడు 'హరహర మహాదేవ్' గురించి చెప్పాక నాకు కూడా చూడాలి అని మా అమ్మ కూడా చెప్పింది, చూసాను అని ఇంట్రెస్ట్ యెస్. వస్తుంది. నేను కూడా వాచ్ చేస్తా ఎక్సలెంట్. సీరియల్. ఎక్సలెంట్. అందులో నుంచి మీరు ఏ క్వెషన్ అట్లా అడిగినా కూడా అక్కడ కూడా మనం చెప్తున్నాం. దాన్ని కూడా చర్చించుకుందాం. ఎందుకంటే అప్పుడు చూసిన పర్సెప్షన్ వేరు. ఇప్పుడు చూసి పర్సెప్షన్ వేరు. నాలెడ్జ్ వేరు. సంపాదించుకుంటున్నది వేరు. సో, అలాగా అన్నమాట. అవగాహన పెరిగి ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే విధానం కాబట్టి కూడా మారుతుంది హ్మ్. పరిస్థితులను బట్టి. మారుతుంది. కరెక్ట్. హ్మ్. నైస్ ఎందుకు ఇందు. ఇప్పుడు చాలా మూవీస్ స్పిరిచువాలిటీలో వస్తున్నాయి. వస్తున్నాయి. స్పిరిచువాలిటీగానే వస్తున్నాయి. అవన్నీ మనం మనకిప్పుడు అర్థమవుతున్నాయి. వాళ్ళు పలికే రీసెంట్ గా పలుకులు, వచ్చిన వాళ్ళు మిరాయి వాడే మూవీలో మిరాయి. కూడా తను అంబిక హ్మ్. ధ్యానంతోనే ఆ పవర్స్ హ్మ్. వచ్చినట్టు తనకు
చూపించారు కదా, చాలా అవర్స్ మెడిటేషన్ చేసి తను చూపించారు. జరగబోయేది చూసుకుంది. సో ఇవన్నీ ట్రూ. పబ్లిక్ కూడా ఇప్పుడు అండ్ ఇంకొకటి, ఏదైనా సమస్య వస్తుందంటే ధ్యానం ద్వారానే పరిష్కారం దొరుకుతుందని ఆమె ఏం సమస్య వచ్చినా ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నారు. చేస్తున్నారు. చాలా మందికి అవేర్నెస్ సో అట్లా. వస్తుంది. సోషల్ గా కూడా బాగా ఇవన్నీ కూడా జనాలకు తెలిసేలా రావాలి కదా, ఉండాలి, తీసుకుంటున్నాం. అండ్ ఏ సమస్యకైనా నాకు తెలిసి నేను పాటించేదైతే, ఒకవేళ ఏదైనా నేను సమస్యలని మాట్లాడాను, సందర్భాలే ఉంటాయి, సమస్యలు అనేవి ఉండవు. ఉండవు. సందర్భాలే ఎదురవుతుంటాయి మనకి, కాబట్టి దాన్ని మనం సమస్యగా చూస్తున్నాం అంతే తప్ప ఇంకేం లేదు. సందర్భాలలో నేను ఎలా ఆలోచించి పరిష్కరించుకుంటానంటే, ప్రాపంచికంగా ఉండే ఇదితో ఆలోచించి పరిష్కరించుకోను. ఆధ్యాత్మికంగా అంటే ఒక స్పిరిచువాలిటీ వేలో ఆలోచించి దాన్ని పరిష్కరించుకుంటా. అది కూడా ఎలా పరిష్కరించుకుంటాను, నా వే ఆఫ్ పర్సెప్షన్ అప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తాను అనేది కూడా మనం అవన్నీ కూడా చర్చించుకుందాం. అవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక ఈర్ష్యని నేను ఎలా జయించాను, ఒక ఈర్ష్యని, నాలో ఉండే ఈ గుణాలన్నింటిని నేను ఎలా జయించుకుంటూ వచ్చాను. సో ఇవన్నీ కూడా చర్చించుకుందాం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్. ఇందు మరి మరి Yes. ఇవాళ విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. మీరు ఇంకా ఇలా ఎన్నెన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ ని చేపట్టి PSSM కి ఎనలేని సేవలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హారిక గారు ఇప్పుడు జాయిన్ అయ్యారు. జ్యోతి, రాధాకృష్ణ సీరియల్ ఇంకా వస్తుందా? అయిపోయిందా? అయిపోయింది కదా. అది నెట్ఫ్లిక్స్, నేను చెప్తానండి అత్తమ్మ, అది నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఇంకా నేను కూడా లాస్ట్ వరకు చూసాను, మధ్యలో ఒక ఆగిపోయింది, అయిపోయిందని ఇంకా పెట్టుకోలే. ఓకే ఓకే లాస్ట్ వరకు చూసాను, చాలా బాగా అనిపించింది. అసలు ఆ టయానికి అయితే ఇంకా ఏం లేకుండా కూడా అదే పెట్టుకొని చూస్తాను. ఉండాలి రాధాకృష్ణ సీరియల్ లో. చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఆ సీరియల్ చూస్తున్నట్టు. ఆయన ఎంత చెప్తారో చూడండి, అసలు రాధాకృష్ణులు అంటే ఎవరో మనకు అర్థం అవుతుంది, అసలు వాళ్ళు ఎవరో అర్థమవుతుంది మనకి. ఆమె ఎంత ద్వేషించే వాళ్ళు కూడా అంత ప్రేమిస్తుంది రాధ. అలా బాగా ఆ సీరియల్ అనిపించింది నాకు. థ్యాంక్ యూ అమ్మా. మనం ఎక్కడున్నామో అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో అక్కడ చూసి మనం చెక్ చేసుకోవచ్చు. అదే చాలా ఇదిగా ఉందమ్మా. చేశాను నేను హరహర మాసం సగం చూశాను కానీ పూర్తి చూడలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది అట్లా. చూడండి మనం నెక్స్ట్ టైం ఉన్నప్పుడు మీరు అందులో నుంచి క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా మీకు దొరుకుతాయి ఆన్సర్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మంచి విషయాలు బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరందరు కూడా జాయిన్ అయినందుకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత కలుస్తా మా చెప్తే నేను జాయిన్ అయినా ఇప్పుడు అట్లా అన్న. ఇప్పుడు నాకు తెలియదు జరిగేది, చూడలేదు. నేను ఈ రోజు చూసా. ఎన్ని రోజులు క్లాస్? ఒక్క ఎపిసోడ్ చేసాం మొన్న, మళ్ళీ ఇవాళ. అట్లా అంటే వారానికి ఒకసారా? వారానికి ఒకసారా? లేదు అలాగా ఏం లేదు. క్లాస్ అట్లాగా ఏం లేదు. ఇది నా అనుభవాలు, పర్సనల్ గా ఎలా నేను వచ్చాను ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నా, అంతే, పంచుకుంటూ వస్తున్నా. అంటే రేపు కూడా ఉంటుందా? రేపు ఉండదు. సో కొంచెం గ్యాప్ తీసుకుందాం, మళ్ళీ మా అమ్మాయి వాళ్ళు వస్తా అన్నారు. అత్తమ్మ మళ్ళీ ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఫ్లైయర్ తయారు చేశాక అందరికి తప్పకుండా పంపిస్తాను. సర్లే చెప్తాను. సరే జ్యోతి. ఓకే అత్తమ్మ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. హారిక, జ్యోతి ఇందాక జాయిన్ అయ్యావా? ఇది రికార్డెడ్ కొంచెం షేర్ చేయవా? చాలా ఇవాళ అద్భుతంగా అనిపించింది. రియల్లీ 100% సాటిస్ఫాక్షన్. జాయిన్ గానీ కొంచెం నాకు వేరే పని పడింది. ఓకే ఓకే, డెఫినెట్ గా నీకు షేర్ చేస్తా. అవ్వగానే జాయిన్ అయ్యాను, ఎంతసేపు అయితే అంతసేపు అన్న వినొచ్చు అన్నట్టుగా, కానీ ఆల్మోస్ట్ ఎండింగ్ టైం ఆల్మోస్ట్ అయిపోయింది. నేను రికార్డెడ్ వీడియో పంపిస్తాను, షేర్ చేయవా? షూర్. థ్యాంక్ యూ హారిక. బట్ లైవ్ గా వింటే బాగుండదేమో, బట్ ఐ హావ్ మిస్డ్ ఇట్. నో ప్రాబ్లం.
నిన్న బాగుంది మేడం సెషన్ ఇందు గారు. డే థ్యాంక్ యూ. బిఫోర్ ఎస్టర్డే. అందుకే ఈ రోజు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలనుకున్నాను. బట్ కొంచెం పని ఉండింది. నో ప్రాబ్లమ్. మనకు ఆ పనులు కూడా ఇంపార్టెంటే కదా! అవి చూసుకుంటే ఇవి కూడా చూసుకోవాలి కాబట్టి నో ప్రాబ్లమ్. ఎస్ ఎస్ అండి. యాహ్! ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. యెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే ఇందు. థ్యాంక్ యూ జ్యోతి. థ్యాంక్ యూ హారిక. గుడ్ నైట్. బాయ్. బాయ్ బాయ్. బాయ్. బాయ్ అండి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఎంతమందికి రీచ్ అవుతుందో ఏమో నాకైతే తెలీదు కానీ, ఒక మంచి సదుద్దేశంతోనే చేస్తున్న ఎపిసోడ్ ఇదంతా కూడా. సో ఎవరైనా చూసినా, చూడబోతున్న వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఒక్కసారి వింటున్నంత సేపు నేననే కాదండి, ఇక్కడ ఎవరొచ్చి చెప్తున్నా, ఏం చేస్తున్నా కూడా లాజిక్ మైండ్ ఉపయోగించి అయితే వినొద్దు. మనసునంతటిని ఖాళీ చేసుకొని విందాం. అప్పుడు కానీ మనకు ఆ జ్ఞానం ఏంటో అర్థం కాదు. నేను అనుకునేదాన్ని ఒకప్పుడు, జ్ఞానం అంటే వీళ్ళే వచ్చి చెప్పాలి, అదైతేనే జ్ఞానం, ఇది కాదు అని అనుకునేదాన్ని. సో అలా కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వారి వారి జీవితానికి సారంగా ప్రతి ఒక్కరు జ్ఞానులే. సో కాబట్టి ప్రతి ఒక్కరి జీవితం మనకు అనుభవ జ్ఞానంతో కూడుకొని ఉన్నదే. సో ఎక్కడో లేదు, ఏమంటారు, జ్ఞానం కానీ విజ్ఞానం కానీ మన మధ్యలోనే మనలోనే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బాయ్ అమ్మా. బాయ్. అమ్మ కూడా బాయ్ చెప్తున్నారు. బాయ్ అమ్మా. బాయ్ పెద్దమ్మ. Yes. ఓకే థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ. కలుద్దాం. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. Yes. మళ్ళీ కలుద్దాము ఫ్రెండ్స్. ఇద్దరు ఒక ఫ్రెండ్స్ మంచి ఎపిసోడ్ తో. ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు థ్యాంక్ యూ. బాయ్. ఎస్ ఎస్. ఒకే ఇంట్లో ఉన్న 2 ఫోన్లలో జాయిన్ అయినాం చూడు, అంత ఇష్టము మాకు. హ్యాపీ కదక్క. ఎంత నేను ఆ హ్యాపీయా. షాప్ లో ఉండి మెయింటైన్ చేస్తాను, తన ఇంట్లో ఉంది పాపం. అందుకే తన ఫోన్ లో జాయిన్ కాండి అత్తమ్మ అంటే. బాయ్ బాయ్. అంటే బాయ్ అక్క. బాయ్ అక్క. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మరొక ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాము. సో సమయాన్ని కొంచెం తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. ఇప్పుడు జాయిన్ అయ్యారు ధనా గారు. ఏం సార్ మీ క్వశ్చన్స్ అన్ని అయిపోయాయి.